రమేష్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. జాతీయ అధ్యక్షురాలు మరి మా డైమండ్ లీడర్ మా అక్కగారు సుజాత సూర్యవంశం గారికి మరి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా మహిళా జాతీయ అధ్యక్షురాలు భావని చౌదరి గారికి స్వాగతం సుస్వాగతం. మరి అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శులు గడ్డం కాశీం గారికి స్వాగతం సుస్వాగతం. మరి ప్రధాన కార్యదర్శులు మరి అన్నగారు గరిగంటి రజిత గారికి స్వాగతం సుస్వాగతం. మరి కర్ణ విజయరామరావు గారు మరి అదేవిధంగా గూడూరు వెంకటరమణయ్య గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ముత్తుడు శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం. మరి పీకే నరసింహ గారు మరి స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి వెంకటమ్మ గారు మరి పొట్ట సురేష్ గారు జాతీయ నాయకులు మరి కాడిపల్లి శ్రీకాంత్ గారు మరి స్వాగతం సుస్వాగతం. శంకర్ నాయక్ గారికి కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. వికలాంగుల పోరాట సమితి మరి రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరి కాళ్ళ రంగయ్య గారికి స్వాగతం సుస్వాగతం. మరి జాతరెడ్డి గారు మరి పాపరెడ్డి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మహిళా అధ్యక్షులు తిరుపతమ్మ గారికి స్వాగతం. ఎల్లుండ గోవర్ధన్ గారికి మరి వేదిక అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా కాళ్ళపల్లి కుమార్ గారు మరి అల్లంపల్లి నరేందర్ గారు పెరిక శ్రీరాములు శ్రీనివాస్ గారు ఉపాధ్యక్షులు కోలపాక శంకర్ గారు బిర్రు నాగేష్ గారు భిక్షు నారాయణ గారు విజయ్ కుమార్ గారు నల్లూరు ఆనంద్ కుమార్ గారు వినోద్ రెడ్డి గారు చంద్రమౌళి గారు మరి పుల్లమ్మ గారు మరి చంద్రిక గారు కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. నరేష్ గారు కూడా వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. మరి జాతీయ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ అధ్యక్షులు మన ఎల్లన్న పాపిరెడ్డి గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా క్షమించాలి బతుకున్న పెద్ద మనిషి మా సీనియర్ నాయకుడు అన్న నర్తన్న గారిని కూడా వేదికకి రావాల్సిందిగా క్షమించాలి. నర్తన్న గారిని కూడా చప్పట్లు కొట్టలేదు నాయకులారా. మన నాయకులు మనం పెంచుకుంటూ లోపల వాళ్ళు గుర్తు చేయవలసిందిగా అన్నిత వనపర్తి జిల్లా గౌరవ అధ్యక్షులు శెట్టి గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకా ఎవరైనా సీనియర్ నాయకులు ఎవరైనా ఉంటే గుర్తు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ వికలాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చిన్న సుబ్బయ్య గారిని క్షమించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోదరిమణి ఆరుద్ర గారు కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతాం. ఆరుద్ర అమ్మ వేదిక చేస్తున్నారు. మరి అదేవిధంగా నాయకత్వం చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మనం ఎప్పుడో కార్యక్రమం జరుపుకోవాల్సిన అవసరం ఉండే టైము చాలా ఆలస్యమైంది. అదే సమయంలో పాత్రికేయ ఎలక్టెడ్ మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు కనుక దయచేసి ఒక 3-4 మాత్రమే 3-4 మాత్రమే ఈ కార్యక్రమం ఉద్దేశించి 3-4 మాట్లాడతారు. తర్వాత కార్యక్రమం జరుగుతుంది, మనకు సందేశం ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు 4:05 అవుతుంది. 6-6:30 లోపే కార్యక్రమాన్ని ముగించుకునే విధంగా మనం మన కార్యక్రమాన్ని జరుపుకోవాలి. దయచేసి ఆలస్యం దూర ప్రాంతాలు వెళ్ళాలి. ఇక్కడ ఉత్తరాంధ్ర నుండి వచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు నుంచి కర్నూలు, అనంతపురం, కడప నుంచి వచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు. మిగిలిన అన్ని జిల్లాలు నెల్లూరు మొదలుకొని ఇటు ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నాయకత్వం కూడా అక్కడికి వచ్చింది. తెలంగాణ జిల్లా ప్రధాన నాయకత్వం కూడా వచ్చింది. బిఎస్పీతో పాటు మన
రావడం జరిగింది. కాబట్టి క్లుప్తంగా ఉద్దేశం ఏదైతే కార్యక్రమ ఉద్దేశం దృష్టి పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు, ఒక 4-5 మాత్రమే మాట్లాడే విధంగా తప్ప కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని కోరుకోండి. ధన్యవాదాలు. వికలాంగుల ఆత్మల పోరాట సమితి ఒకనాడు ఇంటికే పరిమితమైన వికలాంగులు ఈరోజు ఇంత పెద్ద వేదిక మీద వికలాంగులనే వేదిక మీద కూర్చొని పెట్టిన గొప్ప నాయకుడు, ఈ దేశంలో ఉన్నటువంటి నాయకుడు మందకృష్ణ మాదిగ రాష్ట్రాన్ని మీరు అందరూ మర్చిపోవడం గుర్తు. వికలాంగుల సమాజాన్ని ఈ దేశంలో ఎవరు పట్టించుకోలేదు. వికలాంగుల సమాజాన్ని ఈ దేశంలో ఎవరు పట్టించుకోకపోతే వీరి సమస్యలు ఎలా పరిష్కారం అయితే అనే ఉద్దేశం మీద గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వికలాంగులను చూసి చలించిపోయి వికలాంగులకు చేస్తే నేను ఏదో రకాల సమస్యల పరిష్కారం అయ్యే విధంగా నేను ముందుకు చేస్తానని భావితోని ఈరోజు వికలాంగులకు ఉన్న 75 రూపాయల పెన్షన్ ఈరోజు 40,000 రూపాయలు తీసుకుంటున్నారంటే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ పుస్తకమైన సంగతి నేను మర్చిపోవడానికి గుర్తు చేస్తున్నాను. నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోతే, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోతే వికలాంగులనే ఇంటిలోనే కన్న వాళ్ళే ఏలుగా చూస్తే ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా వికలాంగుల జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి మందకృష్ణ మాదిగ సంగతిగా మర్చిపోవద్దు. అందుకోసమని వికలాంగుల సమాజాన్ని, వికలాంగులలో ఒక మార్గమే లేదు. అన్ని కులాల వాళ్ళు వికలాంగులు, అన్ని మతాల వాళ్ళు వికలాంగులు ఉన్నారు. నిజంగా వాస్తవానికి ఈ దేశంలో వికలాంగులకు చేరవేస్తున్న ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగ కాబట్టి ఈ ఈ ఈ సమస్య మీద వృద్ధులు, వికలాంగుల మీద అనేక పోరాటాలు చేసి గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లల కోసం పోరాటం చేస్తే ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందన్న సంగతిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం వచ్చి ఒక పద్మశ్రీ అవార్డు ఇవ్వాలనుకుంటే ఒక సామాజిక పరివర్తకుడు, ఒక సామాజిక న్యాయం చేసే వ్యక్తికి ఒక పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వమే మందకృష్ణ మాదిగ ఆలోచన మీద మందకృష్ణ మాదిగ అవార్డు ప్రకటించడం అనేది ఎంత గర్వించదగ్గ విషయమో ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గట్టిగా కేంద్ర ప్రభుత్వం నిజంగా మందకృష్ణ మాదిగ ఇలాంటి వ్యక్తిని గుర్తించిందంటే కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ చప్పట్లతో మరి మందకృష్ణ మాదిగ అభినందించవలసిన అవసరం ఉంది. కాబట్టి మొదటగా మందకృష్ణ మాదిగకు అవార్డు తీసుకున్న మొదటగా వరంగల్ సొంత పుట్టిన ఆ వరంగల్ వచ్చిన తర్వాత మొదటగా హైదరాబాద్లో అడుగుపెట్టిన నా వికలాంగులకే నేను సమర్పిస్తానని వికలాంగుల కోసమే ఇచ్చినటువంటి గనులు మందకృష్ణ మాదిగ గారిని గుర్తు చేస్తూ మొదటగా జాతీయ కుల కమిటీ సభ్యులు మందకృష్ణ మాదిగ గారు అదేవిధంగా జ్యోతక్క గారికి సన్మానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కుల కమిటీ మా ఫోటో
బ్రహ్మేశ్య మదహర్ష్యాంద్రజచ్చమే గోవర్ధన్ మేడం గారు వెనకకుండా మనం వీళ్ళ కూడా హలో ప్రతి జిల్లాలో జిల్లా కమిటీ బడి ఉండండి. ప్రతి జిల్లాను పిలుస్తాము. జిల్లా కమిటీలో ఉన్న 10 మంది ఎంతమంది 10 మంది 15 మంది వేదికపై వచ్చి సన్మానం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి జిల్లా వైద్యులు మీకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అన్న ఇవాళ ఇబ్బంది పడకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అన్యం చిన్న సుబ్బయ్య గారు ఆధ్వర్యంలో మరి ఘనంగా అన్నకు సన్మానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కుమారన్న వీరు నగేష్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరు పేరున సన్మానించారు. అదేవిధంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తొందర ఒక్క నిమిషం అతి కుటుంబం తెలంగాణ రాష్ట్ర కమిటీ మీరు నరసన్న జంగన్న మెంగ శ్రీనివాస్ పాపిరెడ్డి తెలంగాణ ఉద్యోగస్తులు అయిపోయి ఆంధ్రప్రదేశ్ రమేష్ ఇంకా ఉద్యోగస్తులు బయట ఉండే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పాండవ్ సాగిరెడ్డి రమేష్ అన్న జిల్లా కమిటీలో పిలుస్తాం కాబట్టి ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. అందరి జిల్లాల ఫోటో అందరి జిల్లాలలో అవకాశం ఉంటుంది. ఓన్లీ ఉద్యోగ సంఘాలు మాత్రమే మీరు తర్వాత చేయవచ్చు. ఒక్కొక్కరు శ్రీకాకుళం జిల్లా వాళ్ళు గౌరవ శ్రీ మందకృష్ణ మాధవ్ గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు
శ్రీకాకుళం జిల్లా రెడీగా ఉండాలి. జిల్లా కమిటీ మాత్రం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా ఇల్లు పొందనే శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా అన్నగారి సంతానం ఎంతో ఘనంగా జరుపుకోవాలని సుదూర ప్రాంతాలకు వెళ్తున్నాం. అన్నగారి సందేశం విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వెయిట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటి ఒకటే ఉంటుంది దయచేసి ఇప్పుడు సన్మానాలు ఒక అర్ధగంట అన్న స్పీచ్ ఉంటుంది. ఇప్పుడు లేదు. దయచేసి మీరు తమ తమ సీట్లలో కొట్టి కూడా కొన్ని సంఘాలలో ఉంటారు కాబట్టి నలభై జిల్లాలని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సీనన్న ఈరోజు కృష్ణరాజు గారి అది మన మానసిక మందలించమని అలాగే తెలంగాణలో కూడా మాట మాత్రమే చెప్పారు కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ కూడా ఆలోచించాక వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని కూడా. అలాగే మనకు అనేకమైన వికలాంగులతో ప్రభుత్వం కూడా అన్న ఒక చిన్న మన వికలాంగుల ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సమస్య మీ దృష్టికి తీసుకొస్తున్నాం అన్నా. ఎందుకంటే వికలాంగులతో పోరాటం ఎన్నో ఉద్యమాలు చేసేది, ఎన్నో ఉద్యమాలు చేసి అంచెలంచెలుగా మన పథకాలని ఉపయోగపెట్టుకునే నియమనం జరిగింది. అందుకోసం వికలాంగులతో పోరాటం చేసేప్పుడు మనకు వికలాంగులతో పోరాటం చేసేప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్సీ చేసినట్టుగా ఒక పదవిని ఇవ్వాలని కూడా అన్నగారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంతో మాట్లాడి వీటి నేర్చుకో ఇంతవరకు మనం కష్టపడ్డాం అవిశ్వాసం కాబట్టి ఏపీఎస్ తరఫు నుంచి ప్రత్యేకంగా అన్నగారు చంద్రబాబుతో మాట్లాడి చైర్మన్ పని ఇచ్చేవలసిందిగా కోరుతున్నాం. మన ఏపీఎస్లో ఎవరికి ఇచ్చినా కూడా మనందరూ సంతోషంగా ఉండాలని కూడా ఎంతో విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు తెలియజేస్తున్నాం. దివ్యాంగుల సమాజానికి చాలా అదృష్టం ఉన్నటువంటి రోజని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఈ రాష్ట్రంలో మనకి ఎవరైనా ఉన్నారు అంటే ఈ 2 రాష్ట్రాలను అది పద్మశ్రీ మందకృష్ణమాది గారు జోగర్ అని చెప్పేసి అందరూ కూడా ఈ సందర్భంగా మనం తలుచుకోవాలి. ఎందుకంటే సోదరులారా ఒక్కసారి ఆలోచించండి. మన కోసం అన్న ప్రారంభం చేసిన ఉద్యమాలు ఎక్కడ 200 రూపాయలు పెంచను, ఈ రోజు ఎక్కడ 15,000 రూపాయలు 6,000 రూపాయలు పెంచను. ఇది ఎక్కడ దేశంలో ఉందంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉందని చెప్పేసి మనం ఈ సందర్భంగా ఒకసారి మనం మనం చేసుకోవాలి. సోదరులారా నిజంగా ఈ రోజు మనకి చాలా అదృష్టం. ఎందుకంటే అన్న ఇన్ని సంవత్సరాలు మనకి తన సత్య సంగతంగా మనందరం కూడా మనం సత్కరించుకునే విధంగా మనకి అవకాశాన్ని కల్పించారు. అంతేగా సోదరులారా మరి కుటుంబంగా మతం కన్నా మానవత్వమే ఎక్కువ ఒక మంచి ఆశయంతో అన్న చేపట్టిన ప్రతి ఉద్యమం కూడా సక్సెస్ అయ్యి ఈ రోజు హైదరాబాద్ అంబేద్కర్గా పద్మశ్రీగా అన్న మందకృష్ణమాదిగా ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఉన్నాడు. మరి అందుకే ఈ అవార్డు కన్నా ఉన్నతమైన అవార్డు పద్మశ్రీ కన్నా పద్మభూషణ్ పద్మ విభూషణ్ అలాగే భారత రత్న కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సోదరులారా. అలాగే
సభ అధ్యక్షుడు శ్రీ మందకృష్ణ మాదయ్య గారి సన్మాన సభకు విచ్చేసిన బిఎస్పిఎస్ ఉమ్మడి రాష్ట్ర కార్యకర్తలకు నాయకులందరికీ, అదేవిధంగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులందరికీ, వివిధ ప్రజా సంఘాల నాయకులకు, అదేవిధంగా వికలాంగుల సంఘాల నాయకులకు, అదేవిధంగా ఈనాటి బిహెచ్పిఎస్ వేదిక మీద ఉన్న బిహెచ్పిఎస్ కోర్ కమిటీ చైర్మన్ గోపాల్ గారి, రాంబాబు గారి ఆధ్వర్యంలో కోర్ కమిటీ బృందానికి, అదేవిధంగా ఇరు రాష్ట్రాల చిన్నసుబ్బయ్య గారి, కాలదంగయ్య గారి నాయకత్వ బృందాలకు, అదేవిధంగా ఇతర అనుబంధాల సహాయకులకు, నాయకుల కార్యకర్తలకు ఈనాడు సభకు అధ్యక్షత వహిస్తున్న సోదరులు కాలదంగయ్య గారికి అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ, సమాజంలో గడిచిన కాలంలో తెలియదు కానీ నడుస్తున్న కాలంలో అవార్డులు అంటే అడుగుంటూ వచ్చేటి కొన్ని అయితే కొడుకుంటూ వచ్చేటి మరికొన్ని, అంటే నాకున్న చిరు అనుభవంతో మాత్రమే తెలియజేస్తా ఉన్నాను. అడుగుంటూ వచ్చేటి కొన్ని అయితే కొడుకుంటూ వచ్చేటి మరికొన్ని అయితే నిర్ణయించుకొని ఆ లక్ష్య సాధనలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఆ లక్ష్యాన్ని ఛేదించడం ప్రయత్నిస్తున్నాడు. అందరికి వచ్చే అవార్డు కూడా అదేవిధంగా అన్నని వరించిందని చెప్పి నేను భావిస్తాను. అదేవిధంగా ఎంతమంది అవార్డు గ్రహీతలను చూసినా, ఎంతమంది సన్మాన గ్రహీతలను చూసినా వారి నేపథ్యం ఉంటుంది, వారి యొక్క కృషి, శ్రమ, పట్టుదల, జాతి, దేశం, ప్రాంతం వారి అభివృద్ధి చేసిన కృషి ఉంటుంది. కానీ కృష్ణన్న గారి నేపథ్యం చూసినట్లయితే 100కి 100% సామాజిక నేపథ్యమే, 100కి 100% సామాజిక నేపథ్యమే. అభినవ అంబేద్కర్ అని మనం పిలుచుకోవడానికి నాకు తెలిసిన చక్కటి ఉదాహరణ ఒకటి మాత్రమే చెప్తున్నాను. ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ఏ ప్రాంతంలో ఎలాంటి ఉద్యమం జరిగినా, వర్గ ఉద్యమం కాదు, కుల ఉద్యమం కాదు, మత ఉద్యమం కాదు, ప్రాంత ఉద్యమం కాదు, నాకు జరిగిన అన్యాయమే మొత్తం జాతి అన్యాయమో, దేశ అన్యాయమో, ప్రాంత అన్యాయం చూపిస్తారు. దాని మీద పోరాడుతున్న తొందరం ఉంటుంది. కానీ కృష్ణన్న గారు తీసుకునే కాపురం ఏదైనా నాకు కాదు, మనకు, మన సమాజంలో అది ప్రాంతం కావచ్చు, వర్గం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకంటే ఇంకా ఎక్కువ అనుగమపడ్డ అనగారిన అవసరం ఉన్న వర్గం ఏదైనా ఉందంటే వారికి ముందు వరుసలో నిలబెట్టాలనే ఒక ఆశయంతో ముందుకెళ్తా ఉండడం నిజానికి 100కి 100 అవకాశాలు అంబేద్కర్ గారి కావాలని మనం భావించుకోవాలి. ఏనాడైతే అంబేద్కర్ నేను ఈ రోజున రిజర్వేషన్ ఇస్తున్నానో భవిష్యత్తులో ఇంకా కావాల్సిన ఏమైనా ఉంటే మీరు ఆనాడు పడుతుందని బట్టి మీరు నిర్ణయించుకోవాలని చెప్పిందో ఆ ఆలోచనలను ఈ సమాజంలో అమలు పడుతూ నిజంగమైన అంబేద్కర్ వారసులను చూసుకున్నాడంటే అది కృష్ణన్న గారే అని చెప్పి నేను భావిస్తున్నాను. నాకు నేను అనుకుంటున్నది, ప్రతి ఒక్కరు అనుకుంటున్నది, నేను ఎంచుకున్న లక్ష్యం ఇది, నేను ఎంచుకున్న భాగం ఇది, నాకు నేనే అనుకుంటుంది. కానీ సభ్య సమాజంలో గమనిస్తుంటుంది, పరిశీలిస్తుందని మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను సమయం వెలువరించుకోవడానికి నా ఉద్దేశం కాదు, కానీ ఈ సందర్భాన్ని బట్టి వేదిక మీద దృష్టి పెట్టి మాట్లాడాల్సి వస్తుంది. అందుకే నాకు మాట్లాడే అవకాశం ఉండదు, లేకుండా నేను తీసుకునే ప్రయత్నం చేయాలి. నిజానికి కృష్ణన్న గారికి వచ్చిన అవార్డును అన్నకు పద్మశ్రీ ఏదైతే రాజ్యాంగపరంగా లభించిందో, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగపరంగా వచ్చిన పద్మశ్రీ, కానీ అనగారు ఎంత గట్టిగా మీ అడుగులు త్యాగం ఉంటే అన్న హృదయంలో నుండి మీకు వాయిస్ కనిపించాలి. నా తోటి వికలాంగులారా, మీరు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది. ఈ రోజు ఇంతమంది మనం కలుస్తున్నామంటే దానికి మందకృష్ణన్న కారణం. ఏ రాజకీయ పార్టీ ఒక కారణం బాధ్యత తెలుసుకొని ఏ కుల సంఘం, ఏ మత సంఘం, ఏ
ఒక పందా కృష్ణమాదిగా అర్థం చేసుకొని భవిష్యత్తులో అన్న ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఉంటామని ఒకసారి మనస్ఫూర్తిగా చేపట్టండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన రాష్ట్ర నాయకులందరికీ అలాగే వేదిక అలంకరించిన విహెచ్పిఎస్ జాతీయ నాయకులు, అక్కలు, అన్నలు, అలాగే మరి మా కుల దైవం వికలాంగుల బంధువు అన్న అలాగే కూడా ఇక్కడ విచ్చేసిన నా సోదర సోదరిమణులందరూ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా. మరి 2007 ఆగస్టు 28వ తారీఖు మరి వికలాంగులకి అందరికీ సుదినం. మరి విశాఖపట్నం జిల్లా ప్రియదర్శిని హాస్టల్ నుంచి మొదలుపెట్టిన ఉద్యమం మరి ఈరోజు మరి తెలుగు రాష్ట్రాల్లో మరి అందరినీ కూడా ఒక ఏకగ్రాడి మీద తీసుకొచ్చి వికలాంగుల హక్కుల పోరాటంగా తీర్చిది ఈవేళ అనేక విజయాలు సాధించిన మహానుభావుడు, వికలాంగుల ఆత్మబంధువు, తల్లిగా తండ్రిగా మరి వికలాంగులను ఆదరించి ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో 6,000 రూపాయల పెన్షన్ సాధించిన మహానుభావుడు మరి మంద కృష్ణమాది గారిని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మరి తెలంగాణలో కూడా మరి 4,000 రూపాయలు ఇస్తామన్నా 6,000 రూపాయలు ఇచ్చే విధంగా మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా సరే మీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని సభాపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు తల్లిదండ్రులే వికలాంగులని చూడలేని పరిస్థితి. మరి ఆ అన్నగా అమ్మగా మరి మమ్మల్ని హక్కున చేర్చుకుని విశాఖపట్నం జిల్లా నుంచి మొదలుపెట్టిన ఉద్యమం మరి అనేక రాష్ట్రాల్లో మరి తిరుగుతున్న వైరం. మరి దానికి సాక్షిగా మేము ఎంఆర్పిఎస్ లో పనిచేస్తున్నా సరే వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏ రోజు ఏ పిలుపునిచ్చినా సరే అన్నగారికి ఎప్పుడు చేసా వాయిస్తామని మరి అన్నగారికి చాలా లేట్ గా వచ్చిన పద్మశ్రీ అవార్డు మరి వచ్చిన సందర్భంలోనే అన్నగారు ఢిల్లీలో ప్రెస్ మీట్ ఇస్తూ నా వికలాంగుల సమాజానికి ఎంఆర్పిఎస్ కి ఈ యొక్క అవార్డు అంకితం చేస్తున్నారని చెప్పిన మాట మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలని ఈరోజు మనందరం కూడా రుణపడి ఉన్నాము. ప్రతి ఒక్కరిని కూడా ఆయన కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా మనందరం దేవుడిని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రుగ్మతలతో అట్టడి వర్గాలుగా ఉన్నటువంటి అన్ని వర్గాలను మానవ దృక్పథంతో ఉద్యమాలు చేసి వాళ్ళందరికీ న్యాయం చేసి ఎన్నో సంవత్సరాలు పోరాటబద్ధంగా అందరికీ న్యాయం అయ్యేటట్టు చేసినటువంటి పద్మశ్రీ డాక్టర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత వంద కృష్ణారాయణ గారికి, మీ వెంకమ్మ గారికి, మరి విహెచ్పిఎస్ తరఫున ఎన్నో సంవత్సరాల నుంచి కానీ గోపాల గారికి, సుజాత, అందరు రాంబాబు, మిగతా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాయకులందరికీ, జిల్లా నాయకులందరికీ, మన ఎంపీఓ సింగన్న గారికి, మీ దగ్గరికి వచ్చినటువంటి అందరి నాయకులందరికీ అందరి పేరు పేరున కృష్ణ గారి నాయకత్వంలో మనమంతా ఇవాళ కొంచెం పెన్షన్ తోటి కానీ మిగతా మన గుర్తింపుతోటి కానీ మన హక్కుల కొరకు కానీ ఇవన్నీ చేసి సాధించినందుకు మన మందకృష్ణ గారికి మరి ఒకసారి నమస్కారాలు తెలుపుతూ హైదరాబాద్ శుభం ఫంక్షన్ హాల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి సన్మానానికి మరి వికలాంగులందరం 2 రాష్ట్రాల్లో ఉన్న వికలాంగులందరం కూడా మందకృష్ణ మాది గారికి పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మందకృష్ణ మాది గారికి సన్మానం చేయడానికి మరి అందరూ 2 రాష్ట్రాల్లో ఉన్న వికలాంగులందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఈ వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున ఈ డయాస్ వేదికగా ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కృష్ణమాది గారి దంపతులకి అదేవిధంగా వారి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్న వికలాంగుల హక్కుల పోరాట సమితి. వికలాంగులు అంటే
మరి ఒకనాడు ఇంట్లోనే ఉన్నాము, ఎవరికి తెలియదు, నాలుగు గోడల మధ్యలో. ఈరోజు ప్రపంచానికి తెలియజేసిన ఎంఆర్పిఎస్ ఉద్యమానికి వికలాంగులు ఎప్పటికీ రుణపడి ఉంటారు. వికలాంగులకి ఇంత మంచి అవకాశం వచ్చింది. మందకృష్ణ మాదిగ గారికి సన్మానం చేసి ఒక మంచి అవకాశం వచ్చింది. మనమందరం కూడా సన్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. దాని మీదనే మరి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతలు ఇచ్చి కోర్ కమిటీ వారు నాకు 5 జిల్లాల ఇన్ఛార్జి ఇచ్చారు. 5 జిల్లాలు కూడా పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాం. మరి వికలాంగుల హక్కుల పోరాట సమితి 2007లో ఒక గొప్ప ఉద్యమం చేపట్టింది. అదే విహెచ్పిఎస్. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒకనాడు ఖమ్మంలో 5,000 మందితో వికలాంగులు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొని అదే మీటింగ్ భద్రాచలంలో జరిగింది. భద్రాచలం మీటింగ్కి వెళ్ళాను. అక్కడ నేను వికలాంగుల ఖమ్మం జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు నన్ను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి వికలాంగుల హక్కుల పోరాట సమితిలో నేను పనిచేస్తూ నాకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చుకుంటూ ఈరోజు ఇక్కడ గర్వంగా నేను చెప్పుకుంటాను. ఒకనాడు మరి వికలాంగులంటే చాలా కష్టాలతో, చాలా ఇబ్బందులతో మనం ఎవరికీ తెలియకుండా ఇంట్లోనే ఉన్నాం. ఈరోజు ప్రపంచం మొత్తం తెలిసాం. కృష్ణమాదిగ గారు చేసే ఉద్యమంలో మరి ఒకసారి నా ఫ్యామిలీ గురించి నేను మీ అందరికీ తెలియజేయాలి అని చెప్పుకుంటున్నా. 2007లో ఉద్యమంలో నేను వచ్చాను. అప్పుడు మనకి 2007 బషీర్బాగ్లో 18 గంటల దీక్ష జరుగుతుంది. ఆ దీక్షలో నేను కూడా అటెండ్ అయ్యాను, వచ్చాను. ఆ తర్వాత మరి ఇందిరా పార్క్లో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి నేను వచ్చాను. ఆ రోజే నా కొడుకు ఇంటర్ పాస్ అయ్యిండు. ఇంటర్ పాస్ అయిన అమ్మ నేను నాకు సీట్ కావాలా, నేను వైజాగ్లో ఇంటర్ చదివాడు బాబు, అక్కడి నుంచి నేను మల్లారెడ్డి కాలేజీలో నేను చదువుతా అని చెప్పేసి అంటే ఆ రోజు అక్క అక్కడికి వచ్చారు మీటింగ్ దగ్గరికి. అక్కకి మరి నేను పాదాలు పొందాను. అక్క మా బాబు ఇంటర్ చదివాడు, ఇంటర్ అయిపోయింది అక్క, మా బాబుకి ఒక సీట్ కావాలి అక్క బీటెక్లో అని చెప్పేసి అక్కకి నేను చెప్పాను. అక్క గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం బాగా గుర్తుంది. ఏమంటే అక్క ఆ రోజు చెప్పారు. తర్వాత నేను అడిగాను, మా బాబు తీసుకొని వచ్చి కృష్ణమాదిగ గారిని అడిగాను, మా బాబుకి మల్లారెడ్డి కాలేజీలో సీటు కావాలి సార్ అని అడిగాను. అడిగితే అప్పుడు అక్కడికి వెళ్ళమ్మా అని చెప్పేసి చెప్పారు. నేను వెళ్ళాను. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఎంపీకి పనిచేశారు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో సార్ అంటే మా బాబుకి 7 లక్షల సీటు కౌన్సిలింగ్ సీట్కే ఇచ్చారు. కృష్ణమాదిగ గారి పేరు చెప్పగానే ఇది మాత్రం అసలు ఎప్పటికీ మర్చిపోకూడదు, చరిత్రలో రాసుకోవాలి. ఈ రోజు నా కొడుకు బాగా చదువుకొని అమెరికాలో సెటిల్ అయ్యాడు. అమెరికాలో 2 ఇళ్ళు కొనుక్కున్నాడు. అదంతా మందకృష్ణమాదిగ గారి చలవ. ఈ రోజు మేము ఇలా ఉన్నాము, ఈ డయాస్ మీద ఉంటే మందకృష్ణమాదిగ గారి దయ వల్లనే మేము ఇట్లున్నాం. మా ఫ్యామిలీ మొత్తం కూడా కృష్ణమాదిగ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాము మేము. ఆ తర్వాత నా బాబు మంచి చదువుకున్నాడు, గొప్పగా ఎదిగిపోయాడు. అక్కడ 2 ఇళ్ళు కొనుక్కున్నాడు. ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు కొన్నాడు. రీసెంట్గా ఖమ్మంలో ఇల్లు కొన్నాడు. నేను కూడా మరి నా బాబుకు పెళ్లి చేశాను. పాప 2 బాబులు. మేము ఎంఆర్పిఎస్ ఉద్యమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితిలో చాలా గొప్పగా మరి ఇంత ఎదిగినందుకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి ఎంఆర్పిఎస్కి అని చెప్పేసి ఆలోచనలు పడ్డాను. నాకు ఈరోజు ఇంత డయాస్ మీదకి వచ్చి ఈ పుణ్య దంపతులకి మరి ఇంత సన్మానం చేయడం నాకు చాలా గర్వకారంగా ఉంది. నేను ఎప్పుడు లేని విధంగా చాలా సంతోషంగా ఉన్నా. నేను ఇక్కడికి వచ్చి ఈరోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. కృష్ణన్న గారికి, జ్యోతక్క గారికి, మరియు గోపాల్ గారికి, రాంబాబు గారికి, చెంగయ్య గారికి, రాష్ట్ర నాయకులకి, జాతీయ నాయకులకి, మరి ఈ వేదిక మీద ఉన్న నాతోటి సోదరులందరికీ
పేరున ఉద్యమ నమస్కారాలు. జిల్లా నుంచి వచ్చిన నాయకులకు కూడా, పత్రికా విలేకరులకు కూడా పేరున ఉద్యమ నమస్కారాలు. ఈ కార్యక్రమం 15 రోజుల నుంచి సుదీర్ఘంగా మేము అన్ని జిల్లాలు అందరము, జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, మండల నాయకత్వం అందరం కలిసి 15 రోజులు ప్రతి జిల్లాలలో కార్యక్రమాలు పెట్టి ఈ సన్మాన కార్యక్రమం విజయవంతం చేయాలని మేము చాలా కష్టపడ్డాము. నేను 3 రోజులైంది హైదరాబాద్కి వచ్చి ఈ హాలు, ఈ కార్యక్రమంలో ఉన్నాయని అన్ని ఇక్కడ వసతులు అన్నీ కూడా చూసుకొని మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 2 జిల్లాల నుంచి, 2 రాష్ట్రాల నుంచి కూడా కదిలొచ్చిన నాతోటి నాయకులకి కూడా పేరున ఉద్యోగ నమస్కారాలు. నిజంగా చెప్పాలి అంటే కృష్ణన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే. 2007లో 200 పెన్షన్, 500 పెన్షన్ కోసం పోరాడితే బసీర్బాగ్లో మేము పడ్డ కష్టాలు ఎవరు పడరనుకుంటా. మాకు బసీర్బాగ్లో 2 రోజులు పోలీసులు కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యలేరు. మా తోటి వికలాంగులు మోరీలలో నీళ్లు కూడా తాగి ఉద్యమం చేశారు. కాబట్టి ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ సాధించుకున్నాము అంటే ఆ రోజు ఉద్యమం చేస్తేనే ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ వచ్చింది. మనమందరం కూడా అన్న పిలుపునిచ్చినప్పుడు కలిసికట్టుగా పనిచేశాము. మనకి అప్పుడు ప్రోత్సాహక బహుమతి ఎంత ఉండేది? 1000 రూపాయల ప్రోత్సాహక బహుమతి ఉండేది. మన పోరాటం వల్ల 1,50,000 ప్రోత్సాహక బహుమతి కూడా తీసుకొచ్చాము. అట్లా చెప్పుకుంటా పోతే 36 డిమాండ్లు పెట్టాము. 36 డిమాండ్లలో ఎంత సాధించామో, ఏం చేశామో మీ అందరికీ తెలుసు. తర్వాత అన్న హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం అన్నారు. అప్పుడు కూడా అందరికీ ఎలక్షన్లలో కూడా నిలబెట్టాడు. ఎలక్షన్లలో నిలబెడితే అప్పుడు నేను కూడా ఎలక్షన్లో ఎంపీకి పోటీ చేశాను. ఎంపీకి పోటీ చేసినప్పుడు అప్పుడు నాకు ఎలక్షన్ అంటే తెలియదు, అసలు రాజకీయం అంటేనే తెలియని టైంలో నన్ను అన్న ఎంపీకి పోటీ చేశాడు. ఎంపీకి పోటీ చేసినప్పుడు నాకు టైం కూడా లేకుండే, జిల్లాలో మండలాలు తిరగడానికి కూడా టైం లేకుండే. అట్లాంటి టైంలో నేను ఎలక్షన్లో నిలబడి నేను 25,000 ఓట్లతోని బయటకు వచ్చాను. 25,000 ఓట్లు అంటే అసలు అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ నాకు ఫోన్ చేసి ఏం చెప్పారు, సుజాత మేము ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎలక్షన్లలో నిలబడి ఓడిపోయాము, గెలిచాము, కానీ నువ్వు ఓడిపోయినావని బాధపడకు, నువ్వు ఇంత తొందరగానో ప్రతి ఒక్క మండలంలో నీకు ఒక జెండా ఉన్నది అని చెప్పి నిలబడ్డావు కాబట్టి నువ్వు మాతోని పోటీ పడి కూడా అప్పుడు మర్యాశ్రీ గౌడ్ ఉండేది. మర్యాశ్రీ గౌడ్కి మేము పోటీ పడితే అప్పుడు అన్ననే అన్నాడు, ఏమని, నువ్వు ఓడిపోలేదు, నువ్వు గెలిచినావు, నువ్వు బాధపడద్దు అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చాడు. ఇప్పుడు కూడా మనకి రాజకీయంలో కూడా భవిష్యత్తు ఉంది. గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే చట్టసభ దాకా కూడా రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకు అంటే ఈరోజు మన నాయకుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం పెన్షన్ తీసుకుంటున్నాము. ఎందుకు అంటే ఈరోజు తెలిసింది ఎవరికి, సీఎం గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది, ఎంతమంది వస్తున్నారు, ఏమొస్తున్నారు అని చెప్పి నాకు ఇంటెలిజెన్స్ రిపోర్టర్ 2-3 సార్లు ఫోన్ చేశాడు. తెలిసిపోయింది వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు మళ్ళా ఏదో ఉద్యమం చేస్తారు కాబట్టి ఇది ఖచ్చితంగా మళ్ళీ అన్న పిలుపునిస్తాడు, వీళ్ళు ఏమైనా చేస్తారని అతనికి సీఎం గారికి తెలిసింది. కానీ ఖచ్చితంగా మీరందరినీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే అన్న ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపుకి సిద్ధపడి ఉండి మనం 6,000 రూపాయల పెన్షన్ సాధించుకునే వరకు మనం వదిలిపెట్టద్దు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఇచ్చినప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు ఇయ్యడు? మన రాష్ట్రంలో కూడా 6,000 రూపాయల పెన్షన్ వచ్చిందాక మళ్ళీ ఉద్యమం 15 రోజులకు టైం ఇస్తాడా, నెలకి టైం
ఖచ్చితంగా నిలబడాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏదైతే మనం చేస్తున్నామో ఇది నరేంద్ర మోడీ గారికి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది. అంటే వికలాంగులు కృష్ణమాదిగకి సన్మాన సభ ఇంత ఘనంగా చేసిండ్రు అంటే అది క్రియేట్ మనకే దక్కినట్లు కదా. అన్న ఒకదాని కోసం ఉద్యమం చేయలేడు. వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, మళ్ళీ గుండె జబ్బు పిల్లలు ఇంతమందికి ఉద్యమం చేశాడు అన్న. ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా కరెక్ట్ నిద్రపోయిన రోజులు లేవు. ఎందుకు అంటే షుగర్ పేషెంట్ ఉండి కూడా అందరి కోసం ఆయన టైంకి తినకుండా చేయకుండా మన కోసం ఇంత పోరాటం చేస్తున్నాడు అంటే ఈరోజు మనం అన్నని కూడా సీఎం పదవిలో నిలబెట్టుకుందామని అందరూ చేతులు ఎత్తండి. ఎందుకు మన బాధ అంటే తెలుస్తుంది ఒక నాయకుడికి. ఈరోజు ఏ నాయకుడు, ఎమ్మెల్యే కానీ, ఎంపీటీసీ కానీ, సీఎం కానీ మన కోసము ఎప్పుడు కూడా అంటే పేదవాళ్ళ గురించి ఆలోచించని నాయకులు ఉన్నారు. అంటే పేద స్థాయి నుంచి ఈ స్థాయి దాకా ఎదిగిన నాయకుడికి పేదవాళ్ళ కష్టమేంటి, వికలాంగుల కష్టాలేంటి, వృద్ధులు వితంతుల కష్టమేంటి, కొడుకులు చూడని పరిస్థితులు ఉన్నారు. అవన్నీ తెలిసిన నాయకుడికి మనం ఓటేసి గెలిపించుకుంటే తప్పేంటి. మన ఓటు వేసి పోకుండా న్యాయమైన వ్యక్తికి ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఒక సీసాకి ఒక నోటుకి అమ్ముడు పోగండి. ఒక సీసా నోటుకి అమ్ముడు పోయి మనం ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చాము. కాబట్టి మనం నాయకుడిని ఎన్నుకున్నారా అంటే ఆ నాయకుడు ఎలాంటి మనిషి, మనకి ఏం చేస్తాడు, పేదల గురించి ఆలోచిస్తున్నాడా, అలాంటి నాయకుడిని ఎన్నుకున్నప్పుడే మన దేశం బాగుపడుతుంది. కాబట్టి మనం అందరం కూడా మన అన్నని గెలిపించుకుంటే రేపు మనం ఒక స్థాయిలో ఉంటామని నా ఆలోచన. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. చైర్మన్ గారు మరియు కో చైర్మన్ గారు, మరి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర జాతీయ మహిళా అధ్యక్షురాలు, ప్రతి ఒక్కరి వేదికలు అలంకరించిన నా పిల్లలు, నా అన్నదమ్ములు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రమే కాకుండా మరి యావత్ భారతదేశంలో 5 రాష్ట్రాలలో కూడా మన వికలాంగులకు సాధించి పెట్టిన వెన్నెంట ఉంది. వికలాంగుల కోసం నిరంతరం పాటుపడి మన వికలాంగుల కోసం ప్రధాన పాత్ర పోషించి మనకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇప్పించిన మా నేత, నా పెద్దన్న, గౌరవనీయ పద్మశ్రీ అవార్డు గ్రహీత మన కృష్ణమాదిగ గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా వృద్ధుల కోసం, వికలాంగుల కోసం, ఒంటరి మహిళల కోసం, నేత గీత కార్మికుల కోసం ఈ రోజు 200 నుంచి 1500 నుంచి 3000 నుంచి 4000 నుంచి 6000 రూపాయల పెన్షన్ సాధించిన ఏకైక ఘనత మన అభినయ అంబేద్కర్ మహాజన నేత మరి మన కృష్ణ గారికి మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. మరి సాధ్యమైన తొందరలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. మిత్రులారా, మన వికలాంగులు ఎక్కడ గ్రామీణ ప్రాంతాలలో మరి రాజకీయంగా లేరు కాబట్టి మరి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఎక్కడైనా సరే అవకాశం మనకు 5% రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ పరంగా మనం వికలాంగులు పోరాటం చేసి మరి సర్పంచుల ఎన్నికలు ఉండి మరి అందరు గెలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఎక్కువ లేదు కాబట్టి మనమే రాజకీయంగా ఎదగాలి, మన పిచ్చుల కోసం మనమే పోరాటం చేయాలి. కాబట్టి మీరందరూ అందరం మీద ఉండి మన కృష్ణమాదిగ గారి అడుగుదారులను మనం నడుతాం. కాబట్టి వికలాంగుల ఐక్యమనే మనకు అవసరము. మనందరం పెన్షన్ సాధించుకోవాలంటే మనందరం ఊరుగా మారవలన ఏకమై మహాజన నేత ఎంఎస్పీ మహామంద కృష్ణమాదిగ గారి ఆధ్వర్యంలో మనం పోరాటం చేసి అన్నగారిని గౌరవప్రదంగా గ్రామాంతరంలో ముఖ్యమంత్రిగా మనం చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మిత్రులారా, కొంతమంది రాజకీయ నాయకులు అక్కడక్కడ మరి పాల్గొని వికలాంగులను అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తస్మాత్ జాగ్రత్త, ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు. 6000 పెన్షన్ ఇస్తానని చెప్పి మా వికలాంగులను ఓటేపించుకొని మమ్మల్ని మోసం చేసి ఇప్పుడు మాకు మాత్రం 6000 పెన్షన్ ఇవ్వకుండా మమ్మల్ని అన్యాయపరిచాం. సార్వత్రిక ఎన్నికలు రాబోయే కాలంలో వస్తున్నాయి కనుక మిమ్మల్ని సార్వత్రిక ఎన్నికలు మిమ్మల్ని మట్టు పట్టించదాకా ఊరుకోమని సందర్భంగా తెలియజేస్తూ మరి మేము ఈ సమయం కేటాయించినందుకు సమయం లేదు, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.
సమితి మరి ఏదైతే అన్నగారికి మరి ఘనంగా ఇలా వికలాంగుల సంఘం ఘనంగా ఏడ్చే శాస్త్రం సన్మానం చేయడం జరుగుతుంది. మరి పెద్దలు గౌరవనీయులు ఎంత ప్రేమతోటి మీరు వైకల్యాన్ని కూడా పక్కన పెట్టి మన దేవుడు బడుగు బలహీన వర్గాలు దేవుడు మందం కృష్ణన్న ఆయనకు పద్మశ్రీ నేను అనుకోవటం ఒక చిన్న కండవ మీద వేసినట్టే తప్ప ఆయన చేసినటువంటి సర్వీస్కు ఇంకా ఇవ్వాల్సినటువంటి అవార్డులు రివార్డులు ఉన్నాయి. వాస్తవంగా ఈరోజు మా విలేకుడు గారింట్లో విజయవాడలో ఫంక్షన్ ఉంటే నేను దాన్ని వదిలేసి అన్న గురించి మనందరం ఒక విషయం మాట్లాడడానికి వచ్చింది. మొట్టమొదటిగా ఈ సమాజానికి ఆయన చేసినటువంటి సేవ ఒక్కడే వచ్చింది. 2000 అనుకుంటా ఒక్కడే బయటకు వచ్చింది. ఆ ఒక్కడు 10 వందలు వేలు లక్షలైంది అలు పెరగకుండా దాదాపు 4 సంవత్సరాలు కష్టపడి తన సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి చెల్లించి దాన్ని సాధించడానికి నడుము కట్టుకున్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి, ఒక అంబేద్కర్, ఒక పూలే, ఇద్దరిని కలిగితే మందకృష్ణమాది అన్న 45-50 సంవత్సరాలు పోరాడితే తెలంగాణ వచ్చింది. 200 సంవత్సరాలు పోరాడితే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. మన జనరేషన్ లో భారతదేశ స్వతంత్రం చూడలేదు. ఓన్లీ తెలంగాణ ఉద్యమాన్ని చూసినాం. ఆ తర్వాత మాదిగ రిజర్వేషన్ పోరాటాన్ని చూసినాం. నేను బీసీ సంఘాలలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ నేను కూడా పనిచేస్తా ఉన్నాను. ప్రతి సమావేశంలో కూడా ఒకటే మందకృష్ణనే చూపిస్తున్నాను. తిన్నడా తినలేదా ఉన్నడా మరి ముఖ్యంగా వదినమ్మకు వారి పాదాలకు అందరూ నమస్కారం చేసుకున్నప్పుడు ఎందుకంటే అమ్మ ఆయన వదిలేసింది. ఏం తిన్నారో పిల్లలు, ఇంట్లో ఏం చూసిందో ఆయనకు ఒక ఇంటి యజమాని పూర్తిగా సమాజానికి అప్పచెప్పి మరి ఈ సమాజం బాధపడకు, ఈ సమాజం అభ్యున్నతి కొరకు ఆమె పూర్తిగా సమాజానికి ఆమె భర్తను అప్పచెప్పి ఇంటి బాధ్యతలు మోసినటువంటి వదినమ్మ అన్నతో పాటు వదినమ్మ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరు మాకు ఒక అద్భుతమైనటువంటి నాయకుడు ఇచ్చారు. ఆయన ఒక తెలంగాణ ఆంధ్ర కాదమ్మా, భారతదేశానికి రోడ్డు పడడానికి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నా. మరి ఆయన ప్రలోభపెట్టినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆయన గంగిదాగి వచ్చినటువంటి వాడు పెళ్లి కార్యక్రమంటే ఒకటి వాడు పుట్టిగానే వీళ్ళైపోతారు. కానీ నా బిడ్డల కొరకు, నా వికలాంగ బిడ్డలు, నా అనగాయిన బిడ్డలు, నా బిడ్డల కొరకు నేను ఏదైనా చేయాల్సింది అని చెప్పి వాటిని చుట్టప్రాయంగా వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని రాజకీయ పార్టీలలో ఆయన్ని అవమానపెట్టిన వాటినన్నింటినీ కూడా తన బలంగా పంచుకున్నాడు తప్ప వెనకడే లేకుండా మరి ఆ రిజర్వేషన్ తీసుకొని వచ్చినటువంటి ఘనత కృష్ణన్నది. మీ అందరికీ నేను ఇక్కడికి ఎందుకు ఉదయం నుంచి నేను మాట్లాడటానికి ఎదురు చూసేది ఒకటే. సోదరులారా, రేపు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలలో కూడా పేద వర్గాలు ఇటువంటి నాయకుడికి బాధ్యతలు అప్పచెప్తే మనకు మంచి జరుగుతుంది. చట్టసభలలో మనకు మేలు జరుగుతుంది. ఆయనకు మన కష్టాలు తెలుసు. ఇప్పుడు వచ్చేటువంటి నాయకులు, విమానాలలో తిరిగే నాయకులు, బెంజిళ్లలో తిరిగే నాయకులు, రియల్ ఎస్టేట్ చేసే నాయకులకు మన బాధలు తెలియదు. మన బాధలు బురదకి మన కొరకు కష్టపడ్డటువంటి కృష్ణలకు తెలుసు. నేను ఇక్కడికి వచ్చి డయాస్ మీద మీకు ఒక్కరికి మీ అందరికి మనం చేస్తున్నా. మనం అందరం ఆయన బలాన్ని ఇవ్వాలి. అనగారిన వర్గాలన్నీ కూడా ఆయన బలాన్ని ఇచ్చి రేపు మనమంతా 2029 కానీ 28 కానీ ఎలక్షన్స్ వస్తే మన ముఖ్యమంత్రి ఎవరు? మన ముఖ్యమంత్రి ఎవరు? మందకృష్ణన్న.
శ్రేయోభిలాషులు మనోళ్ళందరూ సహకారం తీసుకొని ఆయనకు మనం బలాన్ని ఇవ్వాలి. ఆయనకు మనం బలాన్ని అన్నట్టే మనమంతా కూడా ఇక్కడి నుంచి సైనికుల్లాగా పనిచేస్తే తప్ప నేను మా బీసీ సంఘాలు కూడా అదే చెప్తున్నాను. మా బీసీ సంఘాల సమావేశాలు పెట్టినప్పుడు కూడా నేను కృష్ణన్న గురించే ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. నేను ప్రయాస మీద రేపు పొద్దున మళ్ళా ఇదే కృష్ణన్నకు మన ముఖ్యమంత్రి హోదాలో సన్మానం చేయాల్సినటువంటి ఖచ్చితంగా వచ్చి మనం చేస్తున్నాం. దానికి తగినటువంటి కష్టాన్ని మనం చేయాల్సినటువంటి వాడవాడలో వాతులో గ్రామ గ్రామాన తండలో మన సైన్యాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పటి నుంచే ఉంది. అట్లా చేసుకుంటేనే రేపు ఎప్పటికీ రాబోయే ఎన్నికల సమయానికి బలం పుంజుకుంటాం. మన పర్సంటేజ్ 80 పైనే ఉంది. మన వాడిని కూర్చోబెట్టుకోవడానికి మనకు చాలా ఈజీ అవుతుంది. కాబట్టి మరి దయచేసి సోదరులారా మీరందరూ కూడా ఇప్పటికీ ఆయన సాధించింది చాలా ఉంది. ఇంకా ఆయన గురించి మనం చెప్పుకుంటూ పోతే రోజులో తరబడి చెప్పిన తరగదు. దానికంటే కూడా రేపు మనం ఏం చేయాలనేటువంటి దాని మీద మనం శ్రద్ధ పెట్టి తప్పకుండా అన్ననే ముఖ్యమంత్రి హోదాలో అందరూ కోరికలు రేపు మీకు 6,000 కాదు 10,000. ఉదాహరణ పక్షంలో వడ్డించేవాడి చేతికి బకెట్ కంటే పోతే ఏమైతుంది? నా వాళ్ళని చూస్తాడు, నా వాడే పట్టణంలో కూర్చున్నాడు అని చూస్తాడు. అదే వేరే వాడికి పోతే ఏమైతుంది? వాడు చూసుకుంటాడు. కాబట్టి మనం గంటే బకెట్ వడ్డించడానికి ఎవరికి ఇవ్వాలి? మన మనిషికి, మనలో తిరిగి మనలో ఉండి మన కష్ట సుఖాలు చెప్పుకునేటువంటి మనిషికి ఇవ్వాలి. ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఆయన శక్తియుక్తిని కనిపెట్టాడు. ఆయన ప్రపంచంలోనే కొనియాడబడుతున్నటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి మహానుభావుడు మా కృష్ణన్న యొక్క శక్తి అందరికీ కనిపెట్టాడు. ఎందుకు ఇటువంటి బలాన్ని ఇంకా 100 10 20 ఇస్తే ఆ పదవి ఆయననే ఎక్కడున్నామన్నా అని వెతుక్కుంటూ వస్తుంది. మరి అందరికి లీడర్లలాగా వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న ఈ సదస్సుకు అధ్యక్ష వహించిన ఈ సమావేశానికి అధ్యక్ష వహించిన జంగయ్య గారికి, ఈ వేదిక మీద ఉండబడే నా వికలాంగుల పోరాట సమితి మరియు నా వికలాంగుల సంఘాల నేతలైన సోదరులైన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే చిత్తూరు వరకు, ఆదిలాబాద్ వరకు మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా శారీరకంగా ఎదుర్కొంటూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనే ఒక గొప్ప సంకల్పం పెట్టుకొని ఇక్కడికి చేరిన నా వికలాంగుల పోరాట సమితి అన్ని జిల్లాల 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకు సంబంధించిన సోదరులందరికీ, పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ, నా సోదరి రిటైర్డ్ ఎండిఓ అక్క లక్ష్మక్క గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. నాకు తెలుసు తొందరగా మన వాళ్ళు బయలుదేరాలి, ఒక్కొక్కరికి ట్రైన్స్ ఉంటాయి, చాలా దూరం వచ్చింది కాబట్టి ఇబ్బందులు ఉంటాయనే విషయం తెలుసు. ఇప్పటికే చాలా మంది బయట ఉన్నారు. దాన్ని దృష్టి పెట్టుకొని తొందరగా ఈ కార్యక్రమం ముగించడం కోసమే నా వంతు సందేశం క్లుప్తంగా ప్రయత్నం చేస్తా. ఇది ప్లీజ్ ఈ పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత మీ అన్నగా మీ అందరి అభిమానంలో
ఈ పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించి మొన్ననే రాష్ట్రపతి చేతుల నుంచి అందుకున్న తర్వాత నాకు మన వికలాంగుల కోసంకి ప్రధాన నాయకత్వం ఇటు విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సోదరి సుజాత, వికలాంగుల పౌర సమితి కోర్ కమిటీ చైర్మన్ తమ్ముడు గోపాల్, కో చైర్మన్ తమ్ముడు రాంబాబు, విహెచ్పిఎస్ 2 రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులు, అదే సమయంలో మన తమ్ముడు ఇతర నా సోదరి సోదరులందరూ పవన్తో సహా, తమ్ముడు రామ్ గోపాల్ రెడ్డితో సహా ప్రతి ఒక్కరూ అన్న మీకు ఒక సమావేశం పెట్టుకుని అభినందిస్తూ తమ్ముడు రమేష్ శ్రీనివాస్తో పాటు ప్రతి ఒక్కరు పాపిరెడ్డితో సహా అందరూ వచ్చారు, నాగమల్సినతో సహా ప్రతి ఒక్కరు అన్న మనకంటూ ఒక గౌరవం దక్కింది, ఒక గుర్తింపు దక్కింది, మిమ్మల్ని అభినందించుకోవడం మా బాధ్యత అని చెప్పి మిమ్మల్ని సత్కరించుకోవడం సన్మానించుకోవడం మా బాధ్యత అని చెప్పి మన వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే నేను అనుకున్నా ఈ కార్యక్రమం పెట్టుకొని చాలా దూరం నుండి మన ప్రధాన నాయకత్వాన్ని ఇబ్బందులు పెట్టుకు తీసుకురావడం ఎందుకు అని అనుకున్నాను. కానీ ఈ అవకాశం ఈ సమయం ఇవ్వడానికి మరో కారణం ఏంటంటే చాలా కాలం తర్వాత మనం అందరం కలుసుకోబోతున్న సందర్భం కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో మన వికలాంగుల సమాజం ఇంకా ఏ ఆకాంక్షలు కలిగి ఉన్నది, కలిగి ఉన్న ఆకాంక్షలకు అనుగుణంగా మనం ఎలా ముందుకు సాగవచ్చు అనే విషయాన్ని ఒక నిర్ణయం తీసుకోవడానికైనా ఈ సమావేశం ఉపయోగపడుతుంది. దాని మీదనే ఇప్పుడు అభినందన అనే సమావేశాన్ని ఆధారం చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ మీద దృష్టి పెట్టాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పేరు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మీ అన్నగా మీ సోదరుడిగా అభినందించే ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా వికలాంగుల వర్గానికి సంబంధించిన సోదరులైన ప్రతి ఒక్కరికి నేను ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇకపోతే పోరాడితే మనకు కొన్ని హక్కులు వచ్చినాయి, కానీ మనం కోరకుండానే ఈ గుర్తింపు గౌరవం దక్కింది. పోరాడితేనే మనకు హక్కులు వచ్చినాయి, మనం కోరకుండానే ఈ గుర్తింపు గౌరవం దక్కింది. దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. పోరాడితేనే హక్కులు వచ్చినాయి, మనం కోరకుండానే ఈ గుర్తింపు గౌరవం వచ్చేసింది. ఈ గుర్తింపు గౌరవం వ్యక్తిగా నా పేరుకు వచ్చిన నా వికలాంగుల సమాజాన్ని, ఇది మాదిగలతో పాటు మొత్తం మన పేద వర్గాలందరినీ ఈ గుర్తింపు గౌరవం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఫోన్ వచ్చేంత వరకు, కేంద్ర హోంశాఖ నుంచి ఫోన్ వచ్చేంత వరకు ఈ పద్మశ్రీ అవార్డు అనే విషయంలో మనకే తెలియదు. కేంద్ర ప్రభుత్వం నుంచి హోంశాఖ నుంచి మనకు మీకు కేంద్ర ప్రభుత్వం తరఫున పద్మశ్రీ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించడానికి నిర్ణయం తీసుకున్నదని చెప్పి ఫోన్లో వాళ్ళు తెలియచేయడం జరిగింది. అప్పటి వరకు పద్మశ్రీ అంటే ఎందుకు ఉంటుందో, ఏ సర్వీస్ చేస్తుందో అనే విషయంలో కూడా మనం ఆలోచించిన సందర్భం కూడా మనం తక్కువ. ఎందుకంటే మనం అవార్డుల కోసం ఏం చేయలేదు, సమాజ
సమాజం కోసం మాత్రం ఏదైనా చేస్తాం. అవార్డుల కోసం ఏమీ చేయలేదు, అవార్డు రావాలని ఏం చేయలేదు, కానీ సమాజం కోసం చేయాలనే తపన ఉన్నాం కాబట్టి చేశాం. అయితే సమాజం కోసం తపనతో చేస్తే దానికి గుర్తింపు గౌరవం కూడా ఉంటుంది అన్న సాక్ష్యం కూడా మనకు కనిపిస్తుంది. ఈ పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడానికి, వ్యక్తిగా మీ అన్న పేరుతో ఇది ప్రకటించడానికి ఏం కారణమై ఉంటుంది, అసలు ఏ అంశాలు పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది అని నేను కూడా అనుకునేవాడిని. అంటే ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నాను అనే విషయం బాగా నేను ఆలోచించాను. అయితే నాకు పద్మశ్రీ అవార్డు ఎన్నుకోవడానికి ప్రజా సంబంధాల శాఖ నుంచి నాకు ఇది ఇచ్చారు. అంటే ప్రజా సంబంధాల శాఖ అంటే పబ్లిక్ అఫైర్స్ పేరుతో ఈ అవార్డు నాకు వచ్చేసింది. ఇందులో రాష్ట్రపతితో అవార్డు తీసుకున్న సమయంలో ఒక బుక్ రిలీజ్ చేశారు. రాష్ట్రపతి చేతుల మీదకి వెళ్ళి అవార్డు తీసుకున్న సమయంలో మే 27 తీసుకున్న సమయంలో ఆ రోజు అవార్డు గ్రహీతలందరికీ ఎందుకు అవార్డు ఇస్తున్నామనే దాని మీద ఈ బుక్ రిలీజ్ అయింది. ఆ రోజు 69 మందికి 70 మందికి వచ్చారు. వాళ్ళ హిస్టరీ, అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరి హిస్టరీలో పొందవలసి. నేను కూడా తన అవార్డు తీసుకొని వచ్చిన తర్వాత ఇందులో నాకు ఎందుకు వచ్చింది అనేది కూడా ఇందులో ఉన్నది అనే విషయం చెప్పిన తర్వాత నేను చదువుకున్నాను, కొంత తెలుసుకున్నాను. ఇందులో ఈ అవార్డు రావడానికంటే ముందు 30 ఏళ్ల పోరాట చరిత్రను వీరు పరిగణలోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించడానికంటే ముందు 30 ఏళ్ల ఎంఆర్పిఎస్ ఉద్యమ చరిత్రను పరిగణలోకి తీసుకున్నారు. ఆ ఉద్యమ చరిత్ర ఒక కులం కోసం మొదలైన ఉద్యమం, కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా సమాజంలో ఉన్నబడే అన్ని వర్గాలు చేసిన ఉద్యమంగా ఇది ఎదిగిందని చెప్పారు. అంటే 30 ఏళ్ల పోరాటాన్ని ఇందులో విశ్లేషిస్తూ అది కారణంగా ఇది ఎత్తున్నామన్నట్టుగా రాశారు. ముందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని 2 యాంగిల్స్ లో దాన్ని చూపెట్టారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని 2 యాంగిల్స్ లో దీన్ని చూపెట్టారు. ఒకటి 94లో మొదలైన ఉద్యమం 30 ఏళ్ల పాటు కొనసాగడంతో పాటు ఎందుకు కొనసాగింది, దీనివల్ల ఏ ఫలితం వచ్చింది అనే విషయం అలా స్పష్టం చేయడానికి 2 అంశాలు యాంగిల్లో తీసుకున్నారు. ఎంఆర్పిఎస్ ఏర్పడ్డదే ఎస్సీ వర్గీకరణ కోసం కనుక దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు వాళ్ళ వాళ్ళ న్యాయమైన వాటా అన్ని రంగాల్లో దక్కాలనే డిమాండే ఎస్సీ వర్గీకరణ డిమాండ్ కనుక ఇది ఒక గొప్ప సామాజిక న్యాయ ఉద్యమం. ఇది గొప్ప సామాజిక న్యాయ ఉద్యమం. ఈ ఉద్యమానికి అంతిమంగా ఒక ల్యాండ్ మార్క్గా ఈ మధ్యకాలంలో వచ్చిన చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో వచ్చిన అన్నాడు ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని బలపరచడమే ఇది ఒక ల్యాండ్ మార్క్ ఉద్యమం అనడానికి సాక్ష్యంగా చెప్పడం. ఈ ఉద్యమం మొదలైనప్పుడు, ఒక కుగ్రామంలో మొదలైనప్పుడు ఇది 3 దశాబ్దాలు పడుతుందని అనుకోకపోయినా లక్ష్యం సాధించేంత వరకు రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు కాదు, దశాబ్దాలు పట్టినా ఆ లక్ష్యం సాధించడానికి ఒక బలమైన సంకల్పం ఉంటే ఎప్పటికైనా సాధిస్తూ పడడానికి సాక్ష్యంగా ఈ 30 ఏళ్ల పాటు ఉద్యమం
కాకుండా ఈ దేశంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ అవసరమా లేదా అని ఈ దేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వాలు కమిషన్ వేసినా, రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్ వేసినా, కేంద్ర ప్రభుత్వాల మీద సందర్భంలో కమిషన్ వేసినా, ఆ కమిషన్ నివేదికలన్నీ ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి సిఫార్సు చేసింది. అంటే ఎంఆర్పిఎస్ లేవనెత్తిన అంశం ఎంత న్యాయమో కమిషనర్ రిపోర్టుగా సాక్ష్యం. నేను పుట్టక ముందు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలోనే ఒక లోపు కమిటీ అనే కమిటీ పడితే 65లోనే ఎస్సీ వర్గీకరణ జరగాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుల మీద ప్రభుత్వాలు ముందుకు సాగకపోవడం, ప్రభుత్వాలు ముందుకు సాగే విధంగా ఒత్తిడి ఉద్యమాల నుంచి రాకపోవడం, ప్రభుత్వాల మీద ఒత్తిడి ఎవరు చేయకపోవడం వల్ల ఆ సమస్య నాడుతూ వచ్చేసింది. దానికి కారణంగా ఎంఆర్పిఎస్ ఆ లక్ష్యం కోసం ఏర్పడ్డది. లక్ష్యం కోసం ఏర్పడ్డ కొత్తలో చంద్రబాబు నాయుడు గారు కూడా కమిషన్ వేశాడు. దాని పేరు రామచంద్రరాజు కమిషన్. 96 అంటే ఇప్పటికీ 29 ఏళ్ళు. మొదటి కమిటీ 65, జూలై 7, 94 ఎంఆర్పిఎస్ పుట్టింది. కానీ 65 ఏప్రిల్ నెలలో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి 65 ఏప్రిల్లోనే ఎస్సీ వర్గీకరణ జరగాలని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. 65 ఏప్రిల్ నాటికి నేను పుట్టలే. నేను కూడా 1965లో పుట్టాను, జూలై 7 అంటే నేను పుట్టక ముందే ఎస్సీ వర్గీకరణ జరగాలని కమిషన్ మీద గెలిచినా ఎవరు పట్టించుకోవాలి. 94 జూలై 7 ఉద్యమం మొదలైన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కమిషన్ వేస్తే ఆ కమిషన్ రిపోర్ట్ లో కూడా వర్గీకరణ జరగాలి అని చెప్పేసి తర్వాత జరిగిన పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కమిషన్ జస్టిస్ సుషా మీనా కమిషన్ అయితే ఆ కమిషన్ రిపోర్ట్ లో కూడా వర్గీకరణ జరగాలని చెప్పేసి అక్కడ నుంచి ఈ ఉద్యమం పక్క రాష్ట్రాలకు విస్తరిస్తున్నప్పుడు తమిళనాడులో స్వర్గీయ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కరుణానిధి గారు ఒక కమిషన్ వేస్తే జస్టిస్ జనార్దన్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ అక్కడ జరగాలని చెప్పేసి కర్ణాటకలో ఉద్యమం విస్తరిస్తున్న దశలో ఎస్ఎన్ కృష్ణ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో స్వర్గీయ ఎప్పుడైనా లేడు. అక్కడ కమిషన్ జస్టిస్ సదాశివం కమిషన్ వేస్తే కమిషన్ నివేదిక వర్గీకరణ జరగాలని కోరుతుంది. మహారాష్ట్రలో ఎంఆర్టీసీ విస్తరిస్తున్న దశలో సుశీల్ కుమార్ షిండే గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో లావుజీ సాల్వే కమిషన్ అయితే ఆ కమిషన్ రిపోర్టు వర్గీకరణ జరగాలని కోరుతున్నది. పంజాబ్ లో ఎస్సీ వర్గీకరణ అవసరమా లేదని కమిషన్ అయితే గుర్నామ్ సింగ్ కమిషన్ అయితే కమిషన్ రిపోర్ట్ వర్గీకరణ జరగాలని కోరుతున్నది. ఉత్తరప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ అవసరమా లేదని చెప్పి కమిషన్ అయితే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి హుకుమ్ సింగ్ కమిషన్ కోరుతున్నది. ఈ మధ్య కాలంలో హర్యానాలో ఎస్సీ కమిషన్ వేస్తే ఎస్సీ కమిషన్ వర్గీకరణ జరగాలని చెప్పేసి అదే సమయంలో ఈ మధ్య కాలంలో తెలంగాణలో ముఖ్యమంత్రి సోదరు రేవంత్ రెడ్డి గారు జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ వేస్తే రిటైర్డ్ జడ్జ్ ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి ఈ మధ్య కాలంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఐఏఎస్ రిటైర్డ్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అయితే ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకున్నది. ఇప్పుడు చెప్తున్నా 1965లో నేను పుట్టక ముందు నుంచి మొదలుకుంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో 2024-25లో కూడా వేసిన కమిషన్లు దాదాపు 60 ఏళ్ళుగా ఎన్ని కమిషన్లు వేసినా ప్రతి కమిషన్ వర్గీకరణ జరగాలని చెప్పేసి అంటే పోరాటంలో న్యాయం ఉంటే ఆ న్యాయం ఎప్పుడైనా గుర్తించాల్సిందే. ఆ న్యాయం ఎవరైనా గుర్తించాల్సిందే అని చెప్పడానికి ఇవన్నీ సాక్ష్యాలు. ఒక కులానికి అనుకూలం, ఒక కులానికి వ్యతిరేకం కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ షెడ్యూల్ కులాల్లో ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి షెడ్యూల్ కులాలకు ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు
స్థలాలు పొందాల్సింది 1150 కులాలు, పొందుతున్నది 13 14 కులాలు. ఇది నేను పుట్టక ముందు లెక్కల సాక్ష్యం, ఈ మధ్యకాలంలో వేసిన లెక్కల సాక్ష్యం, అదే సమయంలో మధ్యలో వేసిన లెక్కల సాక్ష్యం. అంటే ఏనాడైనా లెక్కలే కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్ని జరిగినది కూడా కనిపించేసింది. అదే సమయంలో మాదిగదండల ఉద్యమాన్ని తెలుగు నేల మీద ఏ ఒక్క పార్టీ వ్యతిరేకించే పరిస్థితి లేదు. దానికి సాక్ష్యం మీకు ఒక విషయం గుర్తు చేస్తుంది. అసెంబ్లీలో మీరు చర్చలు చూడండి. అసెంబ్లీలో ఏదైనా అంశం మీద ప్రతిపక్షం చర్చ మొదలుపెట్టింది అనుకోండి, లేదా ప్రభుత్వ పక్షమే చర్చ మొదలుపెట్టింది అనుకోండి, ఇంకేదో పక్షం చర్చ మొదలుపెట్టింది అనుకోండి, వాళ్ళ మధ్యలో ఏకాగ్రహంతో కూడుకున్న అభిప్రాయం ఎప్పుడు కూడా అసలు వ్యక్తం కాదు. రేగా ఎక్కువ ఒకసారి వ్యక్తం అవుతుందేమో. కానీ ఎస్సీ వర్గీకరణ అంశం మీద రాజకీయ పార్టీల మధ్యలో వ్యతిరేకంగా లేదు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకం లేదు. అందరూ అనుకూలమే అని చెప్పడానికి అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేయడమే సాక్ష్యం. 98లో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు ఆనాడు శాసనసభలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మాల ఎమ్మెల్యేలు కూడా వర్గీకరణ సపోర్ట్ చేశారు. ఒక్క ఎమ్మెల్యే కూడా వర్గీకరణ వ్యతిరేకించలేదు, ఒక పార్టీ వ్యతిరేకించలేదు. అంటే అంత ఆమోదం ఉంది. 2000 సంవత్సరంలో మళ్ళా చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసినప్పుడు మళ్ళీ అసెంబ్లీలో చర్చ పెడితే మళ్ళీ తీర్మానం వర్గీకరణకు అనుగుణంగా ఏకగ్రీవంగా జరిగింది. ఏ ఒక్క పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే వర్గీకరణ వ్యతిరేకించలేదు. అదే సమయంలో 2004లో స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం పెడితే ఆ తీర్మానాన్ని అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ మాల ఎమ్మెల్యేలతో పాటు సపోర్ట్ చేశారు. ఏ ఒక్కరు వ్యతిరేకించలేదు. అంతేకాదు 2014లో తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఇక్కడ అసెంబ్లీ తీర్మానం పెడితే ఆనాడు అన్ని పార్టీలు ఏకగ్ర తీర్మానం చేసినాయి, ఇంక్లూడింగ్ మాల ఎమ్మెల్యేలతో సపోర్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక తీర్మానం పెడితే అక్కడ కూడా అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి, ఇంక్లూడింగ్ మాల ఎమ్మెల్యేలతో పాటు. ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ తీర్మానం పెడితే ఈ తీర్మానాన్ని అన్ని పార్టీలు బలపరిచినాయి, మొత్తం మాల ఎమ్మెల్యేలతో సహా. అంటే ఒక్క పార్టీ ఎమ్మెల్యే కూడా వర్గీకరణ వ్యతిరేకం లేదంటే ఎంత న్యాయమైన ఉద్యమాన్ని మార్పిస్తారు. అన్ని కమిషన్లు వర్గీకరణ అనుకూలం, అన్ని తీర్మానాలు ఏకగ్రీవం జరగడం అనేది అర్థంగా జరుగుతుంది. ప్రతి విషయంలో కొట్లాటలు ఉంటాయి ప్రతిపక్షాలకు అధికార పక్షాల మధ్యలో. కానీ వర్గీకరణ విషయంలో ఎవరైనా ఆమోదించేందుకు ఎవరు కూడా వ్యతిరేకించలేదు. ఇది సాక్ష్యం. అంతేకాదు భారతదేశంలో ఉండబడే 90% పార్టీలు వర్గీకరణ జరగాలని లేఖలు రాసింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి అనుకూలంగా ఎన్ని పార్టీలతో కేసీఆర్ లేఖలు రాసిందో ఎస్సీ వర్గీకరణ జరగాలని అంతకంటే 4 పార్టీలతో అదనంగా కాంగ్రెస్ లేఖలు రాయించింది. ఈ అంశాన్ని పరిష్కరించే దశగా జరిగిన పోరాటంలో దేశంలో ఉండబడే అత్యున్నత రాష్ట్రపతి ఆనాడు కేఆర్ నారాయణ వర్గీకరణ సమర్థించారు. దేశంలో ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఎస్సీ వర్గీకరణ న్యాయమే కదా అని చెప్పి కమిషన్ తెచ్చిండు. ఎస్సీ వర్గీకరణ న్యాయమే, ఈ సమస్య పరిష్కారం కావాల్సిందని చెప్పి ఈనాడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని సంపూర్ణంగా న్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమే అని చెప్పి ఈ దేశ అత్యున్నత న్యాయవాద సుప్రీంకోర్టు బాస్ చీఫ్ జస్టిస్ అవుతే గౌరవ చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడా రాజ్యాంగ ధర్మాసనం 6 జడ్జీలు వర్గీకరణ చెప్పి వర్గీకరణకు అమలు దాఖలు చేశారు. ఒక కుగ్రామంలో 94లో మొదలుపెట్టిన ఉద్యమం భారతదేశ రాజకీయ వ్యవస్థను కదిలించింది, ప్రభుత్వాలను కదిలించింది, పార్టీలను కదిలించింది, రాష్ట్రపతులను కదిలించింది, ప్రధానమంత్రులను కదిలించింది, న్యాయమూర్తులను కదిలించింది. వాటి ఫలితమే మొన్న రాష్ట్రపతి ఏదైతే పద్మశ్రీ అవార్డు ఇచ్చిన పుస్తకంలో ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘ పట్టడం జరిగింది. ఆ పోరాటాన్ని న్యాయమైన పట్టణంగా గుర్తించడం సాక్ష్యం అందులో రాయడం. దానికి రెండో అంశం తోడు చేసింది. ఒక కులం అంటే
గుర్తించింది. అంటే అవమానపడ్డ జాతికి గౌరవం ఆపేతో తీసుకురావడం, అన్యాయం జరిగిన కొన్ని కులాలకు న్యాయం జరిగే ఉద్యమం చేయడం వల్ల ఇది ఈ దేశంలోనే ఒక గొప్ప సామాజిక ఉద్యమం ఎదిగిందని చెప్పి ఆ రాష్ట్రపతి చెప్పిన దాంట్లో స్పష్టంగా ఉన్నది. ఇకపోతే ఎంఆర్ఎస్ ను ఇలా విశ్లేషించి చెప్పిన దాని ప్రకారంగా ఎంఆర్ఎస్ పేరు కుల సంఘంగా కనిపించిన ఇది కులంతో సంబంధం లేకుండా కులాలకు అతీతంగా, మతాలతో సంబంధం లేకుండా మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, అదే సమయంలో దేనికి కూడా ఒక అంశంతో సంబంధం పెట్టుకోకుండా కులాలకు, రాజకీయాలకు, మతాలకు అతీతంగా సేవ చేయడంలో ఎంఆర్ఎస్ చాలా ప్రధాన పాత్ర పోషించింది అని చెప్పి గుర్తించి సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పేదల కోసం కొన్ని పథకాలు తీసుకురావడంలో కీలకమైన భూమిక పోషించిందని చెప్పి రాష్ట్రపతి అభినందన పత్రంలో పేర్కొన్నారు. అందులో భాగమే ఇందులో గర్వంగా చెప్పాల్సింది ఏంటంటే నిన్నటి వరకు వికలాంగుల హక్కుల పోరాట సంస్థ అనేది మనం మాట్లాడుకుంటున్నాం కదా, కానీ రాష్ట్రపతి బుక్కులోని వికలాంగుల పోరాట సంస్థ అని చెప్పి రాష్ట్రపతి పత్రంలో ఉన్నది. 2007లో వికలాంగుల పోరాట సంస్థను ఏర్పాటు చేసిండ్రు. 2007లో అందుకని చదువుమన్నారు. ఒక నిమిషం ఉండాలి అక్కడ రా. అక్కే చదవ వికలాంగుల పడుతుంది మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళ రాష్ట్రపతి పంపిన దాంట్లో కూడా ఉంటది, వాళ్ళ డైరీలో ఉంటది కదా మన హక్కుల పడతాం. A significant aspect of the movement was the reclamation of the term Madiga, which had been used pejoratively by adopting Madiga as a surname. He transformed it into a symbol of pride and resistance. The movement also emerged the Dandola, a traditional announcement made using the Dakku, a leather drum, as a powerful emblem of the struggle. These cultural symbols result deeply within the community and amplified the call for justice. Sri Madiga has been a vocal advocate for various social causes. In 2007, he founded the Vikalangula Hakkula Porata to champion the rights of persons with disabilities. He also took up the justice of children affected with the cardiac diseases. His activism, irrespective of caste, creed, religion, and all other identities, led to the implementations of Arogyasri, health insurance scheme. Health insurance scheme and monthly pensioners of the disabled in the erstwhile Andhra Pradesh, and Andhra Telangana Kalki, part of Andhra Pradesh. He has also been instrumental in campaigns advocating for increasing pensions for widows and single women, expanded ration, rice quotas, and medical assistance for children with heart ailments. His multiplicated activism underscores his commitment to uplifting all marginalized sections of society
సోదరులారా, ఆయన అన్నట్టు ఈ మాదిగా అనేటువంటి ఒక పదం ఏదైతే ఉందో దాన్ని ఈ సమాజం ఊరికి చివర చూపించుకుంటూ లేదా అగౌరవపరుస్తూ అవమానపరుస్తున్నటువంటి ఆ మాదిగా అన్నటువంటి పదమే ఒక సర్నేమ్, ఒక ఇంటి పేరుగా, ఒక పేరు వెనకాల గర్వంగా గౌరవాన్ని తెచ్చినటువంటి వ్యక్తి కృష్ణన్న అని చెప్పి వారు ఇంట్లో ఉదాహరించారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో మనకు ఆరోగ్యశ్రీ తెలియదు, ఇన్సూరెన్స్ స్కీమ్ 2 లక్షల రూపాయలు అప్పుడు ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తేవడానికి కారకులైనటువంటి మందకృష్ణన్న గారి గురించి కూడా వారి యొక్క అచీవ్మెంట్స్ లో ప్రస్తావన జరిగింది. ఈరోజు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని లక్షల మంది ప్రాణాలను నిలుపుకున్నారో, కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎంత వైద్య సేవలు అందుతున్నాయో మనందరికీ తెలిసినటువంటి విషయం. అదేవిధంగా హార్ట్ పేషెంట్స్, అదేవిధంగా ఈ వికలాంగులకు వారి యొక్క గౌరవాన్ని భంగం కలగకుండా వారికి ఇచ్చేటువంటి పెన్షన్ కొరకు కూడా అన్న పోరాడిందని చెప్పేసి అందులో తెలియపరిచారు. అదేవిధంగా ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులు వారి జీవన వృత్తి కష్టతరమైనటువంటి వారి జీవన వృత్తి కొరకు, మరి వారికి ఆర్థిక చేయూత కొరకు అన్న పోరాడినటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు మనం అందులో తెలుసుకోవడం జరిగింది. అంటే మనం సమాజం కోసం చేయాలనుకున్నది ప్రతిదీ చేశాం, దాని ఫలితాలు కూడా వచ్చేసింది. సమాజం కోసం ఏం చేయాలనుకున్నామో, కులంతో మతంతో సంబంధం లేకుండా చేయాలనుకున్నాము, చేశాం, ఫలితం కూడా వచ్చేసాం. ఇక్కడ మనందరం కలిసి గర్వపడవచ్చు. ఒకనాడు వికలాంగుల సమాజం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికక్కడ ఉన్నది. కానీ మన వికలాంగుల సమాజాన్ని వికలాంగుల సమితి ఒక కుటుంబంగా మార్చింది. ఇక్కడ కూర్చున్న ప్రధాన నాయకత్వానికి శ్రీకాకుళంలో వికలాంగుల సమితి నాయకులు ఎవరో తెలుసు, ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసు, చిత్తూరులో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసు, కడపలో ఎవరున్నారో తెలుసు, అనంతపురంలో ఎవరున్నారో తెలుసు, నెల్లూరు ఎవరున్నారో తెలుసు, ఎక్కడ ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఎవరున్నారో వీళ్ళందరూ తెలుసు. ఒకనాడు ఎవరికి వాళ్ళమే. కానీ ఈనాడు 2 తెలుగు రాష్ట్రాల్లో వికలాంగుల కపూర సమితి వికలాంగులను ఒక కుటుంబంగా మార్చే కార్యక్రమం చేస్తుంది. ఇక్కడ గర్వంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు ఏ కులం ఏ మతం అని చెప్తాం, వేదిక మీద ఉన్న వాళ్ళు ఏ కులం ఏ మతం అని చెప్తాం. అక్కడ నల్లటి బురక వేసుకున్న నా చెల్లెలు వచ్చేసారు, తల మీద తెల్లని క్యాప్ పెట్టుకున్న నా ముస్లిం తమ్ముడు కూడా వచ్చేసారు. వేదిక మీద అన్ని కులాల అన్ని మతాల సంబంధించిన నాయకత్వం ఇక్కడ ఉన్నది. అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం వికలాంగులందరికీ మాకు కులం లేదు, మతం లేదు, రాజకీయాలు లేవు, మేమే ఒక స్వతంత్ర ఆత్మగౌరవం చెప్పి ఒక కార్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కేంద్రం గుర్తించింది, రాష్ట్రపతి అభినందన పత్రంలో రాసింది. దాని ప్రకారంగా 1 వర్గీకరణ ఉద్యమం న్యాయం అని రాసింది. 2 ఒక కులాన్ని అవమానంగా చూసే కులానికి ఒక గౌరవం తీసుకొచ్చే ఉద్యమం జరిగిందని చెప్పింది. 2007లో వికలాంగుల కపూర సమితిని ఏర్పాటు చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసిన సంఘంగా గుర్తించింది. అదే సమయంలో గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లల కోసం జరిగిన పోరాటం అంతిమంగా ఒక ఆరోగ్య పథకంగా మారిందని చెప్పి వాళ్ళు పెట్టిన అభినందన పత్రంలో ఉన్నది. మరొక వైపు వృద్ధుల కోసం, వితంతుల కోసం, ఒంటరి మహిళల కోసం చేసిన పోరాటం వాళ్ళకు పెన్షన్ పెరగడానికి, వాళ్ళు గౌరవంగా జీవించడానికి ఇది దారి తీసిందని చెప్పి రాయడం జరిగింది. అంతేకాకుండా మనందరం తెలుసు, తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలని చెప్పి చేసిన ఆకలి కేకల పోరాటం, వేరే ఆకలి కేకల పోరాటం పెట్టి ఆ బియ్యం కోట పెంచిన పోరాటాన్ని కూడా ఇందులో రాష్ట్రపతి అభినందన పత్రంలో చర్చించబడుతుంది. నేను ముందే చెప్పాను, పోరాటనే హక్కులు వచ్చినాయని చెప్పి. అవును, 2004లో గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల కోసం పోరాటమే ఆరోగ్య పథకం వచ్చేసింది.
2007 నుంచి నేటి వరకు మనం పోరాడుతుంటేనే దశల వారీగా మన పెన్షన్ పెరుగుతూ మనకు అవకాశాలు పెరుగుతున్న పరిస్థితి కనిపించేసింది. 2012-13లో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళల కోసం చేసిన మన పోరాటమే ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా వాళ్ళకి పెన్షన్ పెరగడానికి, గౌరవం పెరగడానికి దారితీసింది. 2013-14 మధ్యలో చేసిన పోరాటమే ఆకలి కేకల పోరాటమే ఆనాడు 4 కిలోల బియ్యం, తర్వాత అదనంగా 2 కిలోలు పెరిగి 6 కిలోలు ఇవ్వడానికి ఇక్కడ 4 కిలోల బియ్యం, అక్కడ 5 కిలోలు ఇవ్వడానికి అక్కడ ఫలితం సాధించడానికి దారితీసింది. అంటే పోరాడితే ఇవన్నీ వచ్చినాయి. కానీ ఇలా పోరాడితే హక్కులతే అనుకున్నాం, కానీ అంతిమంగా పద్మశ్రీ వస్తుందని ఎవరు అనుకోలేదు. పోరాడితే పోరాటంలో న్యాయం ఉంటే, పోరాటంలో ధర్మం ఉంటే, నిజాయితీగా కొట్లాడితే ఆ గుర్తింపు గౌరవం కూడా అవుతుంది అనడానికి సాక్ష్యమే కేంద్రం ప్రకటించిన, రాష్ట్రంతో తీసుకున్న ఈ పద్మశ్రీ అవార్డు అనేది. ఇది నా ఒక్కరిది కాదు, నా పేరుతో వచ్చిన అది నా వికలాంగ సమాజాన్ని, నా పేరుతో వచ్చిన అది అధికారులది, అది ఎస్సీలది, అది బీసీలది, అది మైనార్టీలది, అగ్రకులాల పేదలది, వివక్షతకు గురవుతున్న, అణిచివేతకు గురవుతున్న, అన్యాయం గురవుతున్న వర్గాల తరఫున పట్టం చేశారు కనుక ఆ పోరాటం తగిన ఫలితం ఏదైతే ఆ పోరాటంలో పాల్గొన్న, ఆ పోరాటానికి న్యాయం చేయాలని కోరుకున్న ప్రతి ఒక్కటి ఈ గుర్తింపు తీసుకుంటారు. ఇక లోపే ముఖ్యంగా మనందరూ తెలుసు, ఈ 18 ఏళ్ళు ఆ 4 పోరాటాల్లో ప్రధానంగా జరిగిన 4 పట్టాలను లెక్కించారు. ఎంఆర్ఎస్ ఉద్యమం పక్కకు పెడితే, వర్గీకరణ అంశం ఒక లక్ష్యం పక్కకు పెడితే, అందులో 4 గుర్తించారు. ఒకటి గుండె జబ్బుల ఉద్యమం ఆర్ఎస్సీ, 2 వృద్ధుల వితంతుల పోరాటం, మనం నడుపుతున్న పోరాటం అదొకటి, మన వికలాంగుల పోరాటం 3వది, తెల్ల రేషన్ కార్డు, బియ్యం కోట పెరిగిపోవడం 4 రికార్డు అయ్యింది. కానీ ఆ 4 రికార్డులలో సంఘపరంగా నిర్మాణం చేసుకున్నది, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, ఆదిలాబాద్ నుంచి నెల్లూరు వరకు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సంఘపరంగా నిర్మాణం చేసుకొని పోరాటం చేస్తున్నారు మాత్రం వికలాంగుల పోరాట సమితి. గుండె జబ్బులకు నడిపాం, ఫలితం వచ్చింది ఆరోగ్యశ్రీ. గుండె జబ్బుల ఉద్యమం నాకు నడిపాం, దానికి సంఘం లేదు. వృద్ధుల వితంతుల కోసం కొట్లాడాం, దానికి సంఘం లేదు, ఫలితం వచ్చింది. తెల్ల రేషన్ కార్డు, బియ్యం కోట పెరగాలని చెప్పి కొట్లాడాం, దానికి ఫలితం వచ్చింది, సంఘం లేదు. కానీ 2007లో చిన్నగా ఏర్పాటు చేసుకున్న వికలాంగుల పోరాట సమితి 2007 నుంచి ఈనాడు 2025 వరకు ఒక సంఘంగా మనం ఉద్యమం చేసుకుంటున్నాం. అంశాలలో చాలా పోరాటం చేసిన వికలాంగుల పోరాట సమితి ఏర్పడిన తర్వాత వికలాంగులకు నిరంతరం ఒక పోరాటం జరుగుతుంది, ఆ సంఘ మధ్యలో అనడానికి ఇది ఒక సాక్ష్యం కనిపిస్తున్నది. చాలా గర్వకారణం, చాలా గర్వకారణం. భారతదేశంలో వికలాంగుల అభిమానాన్ని చూరగొన్న ఒక సంస్థ, భారతదేశంలో వికలాంగుల అభిమానాన్ని ఇంత గుండెలో పెట్టుకున్నంత అభిమానం చూరగొన్న సంస్థ ఈ దేశంలో ఏ సంఘం లేదు. ఎంఆర్ఎస్ మాత్రం మీ గుండెలో పెట్టుకున్నారు. ఒక నాయకుడిగా, మీ సేవకుడిగా, ఒక ఉద్యమానికి ఒక నాయకుడిగా, మీ సేవకుడిగా ఈ తెలుగు నేల మీద దక్షిణ రాష్ట్రాల్లో మన వికలాంగుల సంఘాలు ఎన్నున్నా, మనలో వికలాంగుల సపోర్ట్ సమితి కంటే ముందు, వికలాంగుల సపోర్ట్ సమితి తర్వాత కూడా మన వికలాంగులు ఎన్ని సంఘాలు ఉన్నా వాళ్ళకు బలంగా మీకు తోడు నీడ ఎవరు ఉంటారు, మీ కష్టాలు ఎవరు ఉంటారు, మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఎవరు మాట్లాడతారు, మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఎవరు సమయం ఇస్తారు, మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఎవరు మీ కంటే నిలబడతారంటే గుర్తుకొచ్చే ఏకైక పేరుగా మీ అన్నగా నిలబడడం అదృష్టం. మీ అన్నగా నిలబడడం అదృష్టం. నాకు గర్వం కాదు, గర్వకారణం నాకు అదృష్టం. మీ హృదయంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నా వికలాంగ సమాజం హృదయం ఒక 10 మంది పేరు చెప్పి, ఈ 10 మందిలో మీకు ఎవరు మీకు అండగా నిలబడుతున్నాడు, మీరు ఏ 10 మంది పేరు చెప్పుకున్నా కూడా, ఏ 5 పేర్ల గురించి మీ ముందు పెట్టినా కూడా, ఏ 4 పెట్టుకున్నా, ఏ 3 పెట్టుకున్నా, ఏ 2 పెట్టుకున్నా, అందులో మీ గుండెల్లో మీరు తయారు మాత్రం ఒక పేరు, ఆ విషయం మీ అందరికీ తెలుసు. అది పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా మీ హృదయంలో, మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నారు. దానికి నేను గర్వపడతలేను, మీకు నేను
కృతజ్ఞత ఉండాల్సిన బాధ్యత ఉన్నది. అందుకు నేను ఎప్పుడు మీకు రుణపడి కూడా తీసుకుంటున్నాను. నాకు గర్వం కంటే మీ కృతజ్ఞత ఉండడం మీదనే మరింత దృష్టి నేర్చుకోండి, మర్చిపోదని అనుకుంటున్నాను. నిజంగా శ్రీను, మన సమాజంలో నీ హృదయంలో చెప్పినా ఎవరికే చెప్తావు. ఎంతోమంది మీ దృష్టిలో ఉంటారు, కానీ అన్న నిత్యం ఏదైనా సమస్య వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఎవరు చెప్పుకుంటే కొంత కదలిక మొదలవుతుందంటే నీ హృదయంలో ఏ పేరు ఉన్నదో ఈ సమాజంలో అదే పెరగడం అనేది నిజంగా నా అదృష్టం అనేసుకోండి, మర్చిపోతున్నాను. అయితే 12 ఏళ్ళుగా ఈ భారతదేశంలో వికలాంగుల సమాజానికి సకలాంగుల సమాజం నుంచి 18 ఏళ్ళుగా వికలాంగుల సమాజం నుంచి సకలాంగుల సమాజం నుంచి వికలాంగుల సమాజానికి సకలాంగుల సమాజం నుంచి ఏదైనా నిరంతరం అండదండలు నిరంతరం కలిసి పనిచేసే సంస్థ ఏదైనా ఉంటే ఎంఆర్పిఎస్ మాత్రమే ఖచ్చితంగా కలిసి పనిచేస్తున్నది, నిలబడి ముందుకెళ్తుంది. ఈ విషయం తెలుస్తుంది. ఇంత బలపడతామని మన ఇద్దరి మధ్యలో సకలాంగుల వికలాంగుల మధ్యలో ఒక పునాదులు, ఒక బలోపేతమైన బంధం ఏర్పడుతుందని మనం ఊహించుకోలేదు. 94 ఎంఆర్పిఎస్ మొదలైనప్పుడు 2007లో వికలాంగుల కోసం ఏర్పాటు చేసి మళ్ళీ దాన్ని అట్టి పెట్టుకొని దాన్ని వదలకుండా దశాబ్దాల తరబడి కూడా నిలబడతామని చెప్పి 94లో ఎవరు ఊహించుకోలేదు. కానీ సమస్య ఎదురైనప్పుడు ఆ ఎదురైన సమస్యను ఎట్లా పరిష్కరించాలని ఆలోచన వచ్చినప్పుడు దాంట్లో కార్యక్రమం తీసుకొని ముందుకు సాగాల్సిన సమయంలో ప్రారంభించి ఇప్పటి వరకు నడుపుకుంటున్నాం. ఆ అనుబంధం మన దగ్గర ఉన్నది. ఈ అనుబంధానికి ముందుగా వికలాంగుల పోరాట సమితికి పునాదులు వేసింది మాత్రం 2007లో. వికలాంగుల పోరాట సమితి ఏర్పడేది మాత్రం ఆగస్టు 28, 2007లో. వికలాంగుల పోరాట సమితి ఏర్పాటైంది 2007 ఆగస్టు 25న. కానీ 2007 ఆగస్టు 25న వికలాంగుల పోరాట సమితి ఏర్పడవచ్చు. కానీ అంతకుముందు విశాఖపట్నంలో జరిగిన ఒక సమావేశం, ఆ సమావేశం జరిగినప్పుడు దాంట్లో రూపం తీసుకోవడం, ఆ రూపం రావడం కంటే ముందు 2 నా తీసుకొచ్చింది. ఒకటి, నేను ఆ రోజుల్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు, సైకిల్ యాత్ర చేస్తున్నప్పుడు నాకు విశాఖపట్నంలో ఉండబడే నా తమ్ముడు రమేష్, నేను ఎక్కడ పాదయాత్ర చేసినా, నేను ఎక్కడ సైకిల్ యాత్ర చేసినా ఒక సంచి పట్టుకొని, ఒక పుస్తకం పట్టుకొని నా దగ్గరకు వచ్చి, అన్న నువ్వు భవిష్యత్తు ఏదైనా చేయదలుచుకుంటే మా వికలాంగుల కోసమే చేయమని పట్టుబట్టేవాడు. అప్పటికి ఇంకా విశాఖపట్నంలో మీటింగ్ జరగలే, అప్పటికి వికలాంగుల కోసం ఏర్పాటు చేయలేదు. ఈ తమ్ముడు మాత్రం నిరంతరం నన్ను అంటి పెట్టుకొని తిరిగేవాడు. నేను ఎన్ని పనుల మీద ఉన్నా కూడా, అన్న నువ్వు గుండె దగ్గర నడిపావు, నువ్వు వర్గీకరణ నడుపుతున్నావు, దయచేసి నువ్వు మళ్ళా ఏదైనా కార్యక్రమం తీసుకుంటే మా వికలాంగుల కోసం తీసుకోమని చెప్పి నిరంతరం నాతో మాట్లాడేవాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు ఆయన నాకు ఆధారం ఇస్తున్నప్పుడు ఒక పుస్తకం తెస్తే ఆ పుస్తకం నల్గొండ శ్రీను నీ పేరు వచ్చిన పుస్తకం. అని ఏ పుస్తకం అది? తమ్ముడి కాదు, ఒక పుస్తకం తీసుకొచ్చింది, నెట్వర్క్ కదా తమ్ముడు. ఈయన బ్యాగ్ అప్పటికి వికలాంగుల కోసం ఏర్పడాలి. ఆయన బ్యాగ్ నేను చూసిన, ఆయన బ్యాగ్ లో కేవలం నల్గొండ శ్రీను అతనిలో అన్న నెట్వర్క్ జరుగుతుందన్న అని చెప్పి నీ సందేశం పుస్తకమే నాకు చూపించేవాడు. ఇది వాస్తవం. ఆయన మనలో సంఘాలు ఏమన్నా ఎంత ఏమన్నా కూడా దీనికి ఒక బలమైన ఉద్యోగం రావాలని చెప్పి ఆలోచన ఒక సంఘం ఏర్పాటు చేసి నవంబర్ 20న లక్షల మంది హైదరాబాద్ లో సభ పెట్టి అక్కడ నుంచి ఉద్యమాన్ని ముందుకు నడిపించి దశల వారిగా తీసుకొచ్చి వాళ్ళ ముందుకు నడిపించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ మీ అన్నగా ఆ రోజు 200 రూపాయల పెన్షన్ మనం కొట్లాడి 500 సాధించుకున్నాం. 200 పెన్షన్ 500, 1500 సాధించుకున్నాం. 1500 పెన్షన్ 2 తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పటికీ 3000 సాధించుకున్నాం. మళ్ళీ ఎన్నికలు రాకముందే 2 రాష్ట్రాల్లో కొట్లాడితే ఇక్కడ ఎన్నికలు రాకముందే అదనంగా ఒక 1000 రూపాయలు 4000 సాధించుకున్నాం. అంతిమంగా ఎన్నికల సమయంలో అక్కడ చంద్రబాబు నాయుడు ఒప్పించి 6000 పెన్షన్ సాధించుకున్నాం. ఇక్కడ కాంగ్రెస్ ఒప్పించి ఎన్నికల మేనిఫెస్టో 6000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఒప్పించుకున్నాం. అక్కడ పెన్షన్ 6000 అమలు జరుగుతుంది, ఇక్కడ పెన్షన్ ఇంకా 6000 అమలు జరుగుతలేదు. దీన్ని అమల్లో తీసుకొచ్చే విధంగా భవిష్యత్ కార్యక్రమం
మనకు యువతనేసుకొని మర్చిపోతాయి అనుకుంటున్నాను. మీరు ఏమైనా ఒకనాడు మార్గలంటే ఏ చిన్న చూపు చూసే సమాజం ఉన్నదో ఆ సమాజమే మార్గల్ని మన గౌరవించుకునే కాడికి వచ్చేసింది. అట్లనే వికలాంగులంటే లెక్కలేని తరంతో చూసిన సమాజమే, వికలాంగులంటే అగౌరవపరిచే సమాజమే వాళ్ళ వికలాంగుల పోరాట సమితి వికలాంగుల సంఘాలు చూసి ఏ అధికారం సరే దగ్గర తీసుకొని గౌరవించేసింది. నిజంగా ఈ దేశంలో ఈ సమాజంలో 2 సెక్షన్స్ బలంగా అవమానపడ్డాయి. కులం పేరుతో మార్గాలు బలంగా అవమానపడ్డారు, వైకల్యం పేరుతో వికలాంగులు అవమానపడ్డారు. ఈ కులం పేరుతో అవమానం తొలగిపోయే కాడికి వచ్చింది, వైకల్యం పేరుతో వాడుతున్న అవమానాలు కూడా కొంత తొలగిపోయే కాడికి వచ్చిందంటే ఇది మనం నడిపిన ఉద్యమాల ఫలితమే. మనకు గౌరవ తగ్గడానికి విరోధకరానికి కారణమైంది, మన పెన్షన్ పెరగడానికి కొన్ని హక్కులు సాధించుకోవడానికి దారితీసిందనేటువంటి మర్చిపోతాయి అనుకుంటున్నాను. ఇట్లాంటి నేపథ్యంలోనే మన ముందున్న కర్తవ్యం 2 తెలుగు రాష్ట్రాల్లో మన ముందున్న కర్తవ్యం రాజకీయంగా 2 తెలుగు రాష్ట్రాల్లో, అదే సమయంలో పెన్షన్ విషయంలో తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ముందు వేయాల్సింది 2 తెలుగు రాష్ట్రాలు. ఇక్కడ పెన్షన్తో పాటు రాజకీయాల్లో ముందుకెళ్లాల్సింది ఇక్కడ. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని మనం ఒప్పించాం. తమ్ముడు చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న చర్చ జరుగుతున్నప్పుడు జరుగుతున్నప్పుడు 5,000 కంటే సెషన్ మీద ₹1 పెన్షన్ బడ్జెట్ సరిపోదు అన్నాడు. 5,000 కంటే 3,000 ఇస్తున్నారు, 5,000 ఇంకా మన అన్నం కాడ 5,000 తప్ప ఇంకొక ₹1 పెన్షన్ అంటే మీ అందరి ముందే సార్ వాళ్ళకు ఎంత పెన్షన్ అని వాళ్ళకు చేయాల్సిందే సార్. వికలాంగులతో ఏమైతే నువ్వు ఇంకెవరికి వెళ్తావు సార్, ఇంకెవరికన్నా అవు సార్, నా వికలాంగుల కోసం 4,000 సార్ అని చెప్పి 1-4 సార్లు రిక్వెస్ట్ చేసి 100 మంది సమక్షంలో చంద్రబాబు నాయుడు గద కూడా పట్టుకొని నా వికలాంగుల పెన్షన్ పెరగడానికి అక్కడ కారణంగా ఇవాళ ఇంకా ఒక కేసు ఇంకొక విషయంలో మాత్రం ₹15,000 నెలకు పెన్షన్ ఇచ్చే కాడికి వచ్చేసింది. ఇది కండరాల బలహీనతకు సంబంధించిన ఆ విషయంలో ₹15,000 ఇచ్చే కాడికి అక్కడికి వచ్చింది. భారతదేశంలో ఎక్కడ లేని అవకాశాల కండకడానికి దాల్సింది. కానీ ఇక్కడ పెన్షన్ పెంచుతామన్నాక రేవంత్ రెడ్డి గారి సర్కార్ దాదాపు 18 నెలలు గడిచిపోతున్నా కూడా ఇక్కడ 4,000 పెన్షన్ ఇస్తుంది. కానీ పెంచుతామన్న పెన్షన్ ఇక్కడ ఇంకా 2,000 కలిపి 6,000 ఇవ్వట్లేదు. ఇక్కడ ఆ డిమాండ్ను మనం ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నది. దాని గురించి కూడా కార్యాచరణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో ఇక్కడ ఈ మధ్యకాలంలో నిన్నటి వరకు సాంఘిక సంక్షేమ శాఖకు మంత్రి కేవలం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండేది. వికలాంగుల సంక్షేమ శాఖ ఇంతవరకు ఎవరు చూసిండ్రు. కానీ ఇప్పుడు మాదిగ సామాజిక వర్గం నుంచి వచ్చిన అల్లూరి లక్ష్మణే మన వికలాంగుల సంక్షేమ శాఖ కూడా ఆయన మంత్రిగా చూస్తున్నాడు. నేను మొన్న మీరు ఎప్పుడైనా అడగండి, మొన్న నేను ఒక్కనే పోయి ఆయన నామినే నుంచి వచ్చాను. టైంకు లేక తొందరగా టైం ఇచ్చి తొందరగా పరిగెత్తుకొని పోయి ఆయన అభినందించి ఒక శాల్వ కప్పి ఒక బొకే ఇచ్చి చేతిలో పెట్టిన తర్వాత నేను బయటకు వస్తే ఒక మాట చెప్పేశాను, అన్నా నువ్వు ఎస్సీ సంక్షేమ శాఖనే కాదు, ముఖ్యంగా నా వికలాంగుల సమాజం కూడా శాఖ ఉంది కాబట్టి వాళ్ళు బాధపడకుండా వాళ్ళు గర్వపడే విధంగా వాళ్ళు ఎప్పుడు వచ్చినా వాళ్ళ హక్కును చేసుకోమని చెప్పి వాళ్ళు ఎప్పుడు వచ్చినా నా వికలాంగ సమాజాన్ని హక్కును చేసుకోమని చెప్పి నేను ఆయన చెప్పొచ్చాను. మీరు ఎప్పుడైనా పోయినప్పుడు అది గుర్తు చేస్తారు, లేదా మీరు గుర్తు చేసిన అన్న నా దగ్గరికి వచ్చి వికలాంగ సమాజం గురించి చెప్పిండని చెప్పి ఆయన చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే నా బాధ్యత ఎక్కడున్నా ఒకటి సమాజం కోసం నేను ఎన్ని చేసినా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం నాకు ఇంకొక బాధ్యత. సమాజం కోసం ఎన్ని చేయవచ్చు, సమాజం కోసం ఎన్ని చేసినా నాకు రెండో కన్నుగా మాత్రం సమాజం యావత్తు ఒక కన్నుగా నేను చూసుకున్నా కూడా నాకు రెండో కన్ను ఖచ్చితంగా నా వికలాంగ సమాజమే నాకు రెండో కన్నుగా అయిపోతున్నాను. మీ పట్ల ప్రత్యేక శ్రద్ధ. ఒక మాట చెప్తున్నాను, బహుశా నేను ఆత్మసాక్షిగా చెప్తున్నా, ఈ 30 ఏళ్ళు వర్గీకరణ కోసం టైం ఇచ్చినమాట నిజమే. ఈ 30 ఏళ్ళు ఎస్సీ వర్గీకరణ జరగాలని ఎప్పుడు టైం ఇచ్చిన నిజమే. కానీ మధ్యలో సమస్యలు ఎదురైనప్పుడు కొన్ని సమస్యల మీద ఒక సమస్య మీద 3 నెలలు కేటాయించింది. ఉదాహరణకు కొండజర్ల ఉద్యమం కోసం 3 నెలలు కేటాయించింది.
వికలాంగుల కోసం కేటాయిస్తాం. 2007 నుంచి మొదలైన మన అనుబంధం, 2007 నుంచి మొదలైన మన యూనిటీ, 2007 నుంచి ఇప్పటికీ చెక్కు చెదరకుండా మరింత పటిష్టపడుతున్నా. అంటే నాకు అదృష్టం ఏంటంటే నేను నా జీవిత కాలంలో ఎక్కువ సమయం ఇచ్చింది నా కులం కోసం కావచ్చు, కానీ రెండో ఎక్కువ సమయం ఇచ్చింది మాత్రం నా వికలాంగ సమాజం కోసం. ఎప్పుడు ఏ సందర్భంలో మన సమావేశం జరగాలన్నా, ఎప్పుడు ఏ సమయంలో నిర్ణయం జరగాలన్నా, ఎప్పుడు ఏ సమయంలో ఏ జిల్లాకు కావాలన్నా, అది అవసరం ఏదైనా సందర్భం ఏదైనా వర్గీకరణ తర్వాత ఎక్కువ సమయం 18 ఏళ్ళు కేటాయించింది. 30 ఏళ్లలో 18 ఏళ్ల వరకు ఎప్పుడు మీకు అంటున్నది నా రెండో ప్రయాణ పద్ధతులు మా వికలాంగులతో గడుపుతున్నదాన్ని కూడా మర్చిపోతున్నా. అందుకు నేను మనస్ఫూర్తిగా విధంగా మీకు రుణపడి ఉన్నాను కాబట్టి మీ రుణం తీసుకునే కార్యక్రమంలో, ఎందుకంటే ఎక్కడ ఏ పిలుపునిచ్చినా కూడా వాస్తవానికి వికలాంగుల కోసం ఏర్పడిన తర్వాత వికలాంగుల శక్తి కూడా ఎంఆర్పిఎస్ తోడైంది. వికలాంగుల శక్తి కూడా ఎంఆర్పిఎస్ తోడైంది. అంతకుముందు మార్గజాతి యుద్ధం చేసింది, కానీ వికలాంగుల కోసం ఏర్పడిన తర్వాత వికలాంగుల సమితి లక్ష్యం కోసమే కాదు, వికలాంగుల సమితిలో ఎన్నో కులాలు ఎన్నో మతాల బిడ్డలు ఉన్నా కూడా అందరూ ఎంఆర్పిఎస్ తోడనే మేము ఎంఆర్పిఎస్ కార్యక్రమం ఉన్నట్టుగానే భావించే వికలాంగుల సమితి ఏర్పడిన తర్వాత వర్గీకరణ కోసం ఏ పబ్లిక్ మీటింగ్ పెట్టినా ఆ పబ్లిక్ మీటింగ్ లో నా వికలాంగ సమాజం ఉండేది. ఏ పోరాటం జరిగినా ఆ పోరాటంలో నా వికలాంగ సమాజం ఉండేది. అంటే వికలాంగుల కోసం ఎంఆర్పిఎస్ చేసిందే కాదు, తిరిగి వికలాంగ సమాజం కూడా మార్గజాతికి ఎంఆర్పిఎస్ నిలబడ్డది. ఆ రుణం తీసుకునే కార్యక్రమే ఇంకా కొనసాగుతుంది అనేసి కూడా మీరు తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు నా వికలాంగ సమాజంలో చదువుకున్న పిల్లల సంఖ్య ఎదిగింది. నా వికలాంగ సమాజంలో నిరుద్యోగులు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. నా వికలాంగ సమాజంలో సమాజం పట్ల అవగాహన పెరిగిన వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. వాళ్ళలో ఆకాంక్ష బలంగా బయలుదేరింది, వాళ్ళలో ఆకాంక్ష బలంగా బయలుదేరింది. మేమెందుకు గ్రామ పంచాయతీల్లో మేమెందుకు ప్రాతినిధ్యం వహించకూడదు, మేమెందుకు మున్సిపాలిటీలో ఉండకూడదు, మేమెందుకు కార్పొరేషన్ ఉండకూడదు, మేమెందుకు అసెంబ్లీ ఉండకూడదు, మేమెందుకు పార్లమెంట్ లో ఉండకూడదు, మేమెందుకు రాజకీయాల్లో భాగస్వామ్యం కాకూడదని చెప్పి నాకు తెలిసి అంతర్ముందుతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో అలాంటి ఆకాంక్ష బలంగా బయలుదేరిన కారణం నా వికలాంగుల సమాజంలో చదువుకున్న పిల్లల సంఖ్య పెరుగుతుండడం వల్ల, వాళ్ళ అవగాహన పెరుగుతుండడం వల్ల మేమెందుకు గ్రామ పంచాయతీలో పంచాయతీని నిర్వహించేంత శక్తి మాకు లేదా, పంచాయతీ పాలనలో మేము భాగస్వామ్యం కాకూడదా, మున్సిపాలిటీలో మేము రాజకీయంగా భాగస్వామ్యం కాకూడదా, నగరాల్లో భాగస్వామ్యం కాకూడదా, ఎందుకు మేము భాగస్వామ్యం కావు, మాకు ఏం తక్కువ అనే స్థాయిలో రాజకీయంగా మా హక్కుల సంగతి ఏంటని చెప్పి అనుకునే కాడికి ఆకాంక్షలు చెప్పే కాడికి వికలాంగుల సమాజం వచ్చేసింది. దీనికి అనుగుణంగానే మీ అన్నగా రేపు రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా, రాజకీయంగా ఏ పోరాటం జరిగినా కూడా అందులో నా వికలాంగుల సమాజాన్ని పంచాయతీ మొదలుకొని పార్లమెంట్ వరకు నా వికలాంగుల సమాజానికి రాజకీయంగా ఉండాలి. పంచాయతీ మొదలుకొని పార్లమెంట్ వరకు నా వికలాంగుల సమాజానికి 2%, 3%, 5%, ఎంత శాతమైనా 2021 నా వికలాంగుల జనాభా లెక్క ప్రకారం తీసుకున్నా కూడా, ఈ జనాభా ఎప్పుడు లెక్క తీసుకున్నా కూడా జనాభా ఎంత ఉంటుందో అంతే ప్రాతినిధ్యం పంచాయతీ మొదలుకొని పార్లమెంట్ వరకు ఉండాలనే లక్ష్యాన్ని దీనికి కొద్దిగా ముందడుగేసే దిశగా, దీనికి కొంత ముందడుగేసే దిశగా తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంట్, దీన్ని కొంత ముందడుగేసే దిశగా తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంట్ కొంత ముందడుగేసింది. అక్కడ పంచాయతీలో నగరాల్లో మున్సిపాలిటీలో, పంచాయతీలో నగరాల్లో మున్సిపాలిటీలో ఖచ్చితంగా ప్రాతినిధ్యం గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తుంది అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చే కాలం వచ్చేసింది. ఒక చట్టం తీసుకొచ్చింది, ఈ మధ్య కాలంలోనే ఒక చట్టం తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ చట్టమే మన దగ్గర వస్తుంది. ఆ చట్టమే మన దగ్గర వస్తే ఇప్పుడు ప్రతి పంచాయతీలో ఒక మెంబర్ ఉంటే, ప్రతి పంచాయతీలో ఒక మెంబర్ ఉంటే, ఒక మున్సిపాలిటీలో ఒక మెంబర్ ఉంటే, లేదా ఒక కార్పొరేషన్ లో మెంబర్ ఉంటే, దానికి కారణం ఏం చెప్పిందంటే వికలాంగుల వాయిస్ వినపడాలి, వికలాంగులకు నాయకత్వం తీసుకొచ్చారు. వికలాంగుల పక్షాన వికలాంగులే మాట్లాడే కాడికి రావాలి, వికలాంగుల నుంచి నాయకత్వం ఎదగాలి. ఈ రెండు జరగాలంటే వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి ఒక ప్రత్యేక చట్టాన్ని
పంచాయతీలో ప్రాతినిధ్యం ఉండే విధంగా, మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం ఉండే విధంగా, నగరాల్లో ప్రాతినిధ్యం ఉండే, కార్పొరేషన్ ప్రాతినిధ్యం ఉండే విధంగా స్టాలిన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎందుకు తీసుకోవాలని చెప్పి గట్టిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ జరుపుకొని అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చీఫ్ సెక్రటరీ కూడా త్వరలోనే మర్చిపోతాను. ఇక్కడికి వచ్చేటప్పటికి అత్యవసరంగా 3-4 రోజుల్లో ముఖ్యులతో మనం సమావేశం ఏర్పాటు చేసుకుంది. VHS తో పాటు నా వికలాంగ సంఘాలన్నింటినీ కూడా కట్టుకొని ఒక 3-4 రోజుల్లో 23-26 తేదీలోపే, ఒక వారం రోజుల్లోపే ఇక్కడ మనం అందరం కలిసి కూడా కట్టుకొని ఇక్కడ పెన్షన్ వెంటనే పెరగాలి, పంచాయతీలో స్థానం పెట్టాలని చెప్పి. ఎందుకంటే రేపు మాపో ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. రేపు మాపో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే స్టాలిన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎందుకు తీసుకోవాలని చెప్పి ముందుగా బ్రీఫ్ చేయడానికి నేను లక్ష్మణ్ మన వికలాంగ సంక్షేమ శాఖ వెళ్తున్నాడు కాబట్టి మాదిగా మీ అందరిని తీసుకెళ్ళి ఖచ్చితంగా పెన్షన్ విషయంలోనూ, అదే సమయంలో పంచాయతీలో ఖచ్చితంగా మన రిజర్వేషన్ స్థానం విషయంలోనూ ముందంటే డిస్కస్ చేసి ఆయన డిస్కస్ చేసిన అందరమే అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి గారు ప్రయత్నించుకొని అక్కడ ముందరు ఏది ఏమైనా ఇంకా నా వికలాంగ సమాజానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఏ హక్కుల గురించి మనం ఆలోచించాలో, ఇంకా ఏమి సాధించాలో, ఏది పెండింగ్ ఉన్నాయో వాటన్నింటినీ విడిచిపెట్టి భవిష్యత్తులో ముందుకు సాగుతాం అనేసి కూడా మర్చిపోతానని సరైన కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ఐక్యతని, ఈ చైతన్యాన్ని మరింత పెంచుకొని ఈ దేశంలో ఎక్కడ లేని హక్కుల పోరాటాన్ని మరొకసారి తెలుగు రాష్ట్రాలని మనం ముందుకు సాగుతాం. దానికి నా వంతు నేను ఎప్పుడు కూడా మీ కళ్ళ నిలబడడం కూడా మర్చిపోతాను కోరుకుంటూ, ఈ నేపథ్యంలో ఒక విషయం మాత్రం అక్క చెప్పింది, చాలా మంది చెప్పారు. ఈ మధ్య కాలంలో వరంగల్కి వెళ్ళిన జ్యోతి మా భార్య నా ఎంబడి అక్కడ ఉన్నది, ఎప్పుడు వేదికలకి కాదు. మీరందరూ కలిసి అన్న కష్టంగా వదిన తీసుకురావాలి లేదా అక్కను తీసుకురావాలి, అక్కడ ఉండాల్సింది అని చెప్తే ఆమె వచ్చింది. బహుశా 2 సభల్లోనే మీరు చూసుకుంటారు. నిజమే, వర్గీకరణ పోరాటం ఇంత సీరియస్ గా 30 ఏళ్ళు నడిచిన, గుండె దెబ్బల ఉద్యోగం మొత్తం పోరాటానికి అందరికి ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిన, లేకపోతే వికలాంగ పోరాటం ఇప్పటి వరకు నడుతుందన్న, లేకపోతే టెలివిజన్ కార్డు బియ్యం కూడా పెరిగిందన్న, లేదా వృద్ధుల విధానాల కోసం జరిగిందన్న, సమస్త సమాజం కోసం ఇల్లును వదిలిపెట్టి రోజులు వారాలు తరబడి జరిగినా కూడా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ నాకు ఏ ఇబ్బంది పెట్టకుండా ముందుకు నడిపించడంలో నిజంగా జ్యోతి పాత్ర చాలా కీలకం. ఆమె అందించిన సహకారం ప్రోత్సాహమే మనలాంటి వాళ్ళకి కొంత సేవ చేయడానికి ఇది దారి తీసింది. నేను మనస్ఫూర్తిగా నేను జ్యోతిని కూడా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరింత శక్తిని కూడా కట్టుకొని నా వికలాంగ సమాజానికి ఈ తెలుగు నేల మీద ఎన్ని ఆకాంక్షలు ఉన్నాయో, ఎన్ని ఆకాంక్షల కనుక మనం ముందుకెళ్లాలో తమ్ముడు శ్రేణు అందిరేదన్నా మళ్ళా మన అందరూ కలిసి అన్నదమ్ములాగా అక్క చెల్లెలందరూ కలుపుకొని మన వికలాంగ సమాజం చూస్తే భారతదేశంలోనే 2 తెలుగు రాష్ట్రాల వికలాంగులను చూస్తే గర్వపడే విధంగా మనం ముందుకు నడిపిద్దామని కూడా మర్చిపోతాను. ఇంత సమయం ఇచ్చి ఎంత దూరం వచ్చినా నా వికలాంగ సమాజానికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ వెనక నేనున్నా, మీకు తోడున్నా, మీ భవిష్యత్తు కోసం మర్చిపోతాను. బయలుదేరుతాం. ధన్యవాదాలు.